ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండి. ఫైండ్ ఎఫ్ ఆఫ్ 1.1 మైనస్ ఎఫ్ ఆఫ్ 1/1.1 మైనస్ 1. అంటే సింపుల్గా మనం చేసేది ఏమీ లేదు ఇక్కడ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు కదా, ఎఫ్ ఆఫ్ 1.1 ఎంత అవుతుందో చూసేయండి ఫస్ట్. అంటే సింపుల్గా 1.1 హోల్ స్క్వేర్. ఇది కొంచెం చూడండి, ఎఫ్ ఆఫ్ 1.1 అంటే 1.1 హోల్ స్క్వేర్. తర్వాత మైనస్ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎక్స్ ప్లేస్గా 1 పెట్టడమే, అంటే 1 స్క్వేర్. అంటే ఇదిగోండి ఇక్కడ రాసి చూడండి, 1 స్క్వేర్ బై 1.1 మైనస్ 1. 1.1 మైనస్ 1 అంటే సబ్ట్రాక్షన్ ఎలా చేస్తామండి, ఇదిగోండి 1.1 మైనస్ 1 అంటే మనం 1.0 అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు మైనస్ చేసేస్తే 0.1. ఓకేనా. సో టోటల్గా ఇది 0.1 వచ్చిందండి. ఇక్కడ చూడండి 1.1 హోల్ స్క్వేర్ ఉంది. 1.1 హోల్ స్క్వేర్ ఇది చాలా మంది భయపడుతూ ఉంటారు. ఏం భయపడక్కర్లేదు. మీకు 11 స్క్వేర్ తెలుసా? 11 స్క్వేర్ ఎంత అంటే 11 ఇంటూ 11 ఎంత అండి, 121 కదా. ఇప్పుడు 1.1 అంటే 1.1 ఇంటూ 1.1. పాయింట్ ఇక్కడ ఒక డిజిట్ ముందు ఉంది, ఇక్కడ ఒక డిజిట్ ముందు ఉంది. సో ఆన్సర్లో మొత్తం 2 డిజిట్స్ ముందు పెట్టేయండి, అంటే 1.21 అంతే. సో 1.1 హోల్ స్క్వేర్ అంటే ఇదిగోండి 1.21 మైనస్ 1 స్క్వేర్ అంటే 1. సరిపోయిందా? తర్వాత 1.21 మైనస్ 1 అంటే సో 1.21 మైనస్ 1 అంటే 1.0. ఇక్కడ కూడా 0 పెట్టుకోండి కాబట్టి. పాయింట్ తర్వాత మీకు ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో 1 2 1 మైనస్ 1 అంటే 0. సో టోటల్గా ఎంత అండి మనకి 0.21/0.1. ఇలాంటివి వచ్చినప్పుడు మనము డెసిమల్స్ కదా, ఇవి ఫ్రాక్షన్స్గా మార్చేసాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. చూడండి ఫ్రాక్షన్స్గా ఎలా మార్చారంటే ఫస్ట్ 0.21 ఉంది కదండి. ఫ్రాక్షన్ అంటే పైన న్యూమరేటరు కింద డినోమినేటర్. న్యూమరేటర్లో ఏమొస్తుందంటే పాయింట్ లేకుండా వాల్యూ రాసేయండి, అంటే 021 అంటే 21 బై డినోమినేటర్లో పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోండి, లేదా ఇటు సైడ్ నుండి పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందు ఉందో చూసుకోండి. 2 డిజిట్స్ కాబట్టి 100 వేసుకోండి. అలాగే 0.1 అంటే ఏమవుతుందండి 1/10. సో ఈ వాల్యూస్ ఇక్కడ వేసేసుకున్నాను. అండ్ ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా బేసిక్ సింప్లిఫికేషన్స్ ఏనండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసుకోండి. సెకండ్ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేసేయండి, అంటే 10/1 1/10 బికమ్స్ 10/1. ఓకే. నెక్స్ట్ ఇలా మీకు మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు న్యూమరేటర్ టు డినోమినేటర్ మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. అంటే 0 0 క్యాన్సిల్, ఇంకేం మిగిలిందండి 21/10. 21/10 అంటే 2.1. ఇది ఎలా చేయాలి, సింపుల్గా డివిజన్. సో 10 2s 20 కదా, రిమైండర్ 1. సో రిమైండర్ 1 వస్తే మనం చిన్నప్పుడు ఇలా ఉంచేస్తాం. ఇప్పుడు ఏంటంటే పాయింట్ పెట్టుకుని ఇక్కడ ఒక 0 పెట్టుకుంటాం. సో 10 1s 10. అదేంటండి, ఆ విధంగా మీరు చేసుకుంటే సరిపోద్ది. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇలా మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి డొమైన్ అడుగుతున్నారు అంటే మనం చేయాల్సింది జనరల్గా డొమైన్ అంటే ఇన్పుట్స్ అన్నమాట. ఓకేనా. అంటే మనం ఫంక్షన్స్కి ఇన్పుట్గా ఎక్స్ప్రెస్గా ఏ వాల్యూస్ ఇవ్వచ్చు అనేది డొమైన్. మనకి రియల్ ఫంక్షన్సే తీసుకుంటాం కాబట్టి అన్నింటికి మనం రియల్ వాల్యూసే ఇస్తాం. కానీ ఒక్కొక్క ఫంక్షన్ కొన్ని వాల్యూస్ దగ్గర డిఫైన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ 1/x తీసుకున్నాం అనుకోండి, 1/x నువ్వు ఎక్స్ ప్లేస్గా ఇక్కడ ఏ వాల్యూ అయినా పెట్టచ్చు, ఇది ఒక అవుట్పుట్ ఇస్తుంది. నువ్వు ఎక్స్ ప్లేస్గా 1 పెడితే 1 ఇస్తుంది, 2 పెడితే 1/2 ఇస్తుంది, 3 పెడితే 1/3 ఇస్తుంది, 4 పెడితే 1/4 ఇస్తుంది. నెగిటివ్ వాల్యూస్ అన్నింటికి కూడా అవుట్పుట్ ఇస్తుంది. కానీ 0 పెట్టామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 0 పెట్టామనుకో, దీనికి 1/0 విచ్ ఈజ్ ఎ నాట్ డిఫైన్డ్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇచ్చి డొమైన్ ఏమవుతుందని అడిగితే రియల్ నెంబర్స్లో నుండి 0 అనే ఎలిమెంట్ తీసే, అంటే 0 తప్ప నువ్వు ఏ రియల్ నెంబర్ అయినా దీనికి ఇన్పుట్ ఇవ్వచ్చు. ఓకేనండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు ఇది మీకు. సో ఇప్పుడు మనకిచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, లేదా మనకిచ్చిన ఫంక్షన్ ఏంటి అనేది మీరు చూసుకోవాలి. చూడడానికి ఇది ఏ ఫామ్గా ఉందండి, ఫ్రాక్షన్ ఫామ్గా ఉంది. ఏ ఫామ్గా ఉందండి, ఫ్రాక్షన్ ఫామ్. అంటే ఇదేమో న్యూమరేటరు, కింద ఏమో డినోమినేటర్. సో డినోమినేటర్ ఒకవేళ 0 అయ్యింది అనుకోండి, ఈ ఫంక్షన్ అనేది డిఫైన్ అవ్వదు. అంటే డినోమినేటర్ 0 అవ్వకూడదు. డినోమినేటర్ 0 అయ్యేటువంటి వాల్యూస్ మనం ఈ రియల్ నెంబర్స్ నుండి తీసేయాలి. అర్థమైందా? సో చూడండి, సింపుల్గా, చాలా సింపుల్గా అండి. చూడండి, గివెన్ ఫంక్షన్ రాసుకున్నాను. ఇప్పుడు దీనికి ఈ డినోమినేటర్ని మనం బాగా ఫోకస్ చేయాలి. x² - 8x + 12 మనం చిన్నప్పుడు అంటే 10th క్లాస్లో ఫ్యాక్టరైజేషన్ నేర్చుకున్నామండి. కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ ఇంటూ చేస్తాం. 12 వచ్చింది కదా. ఇప్పుడు 2 నెంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 2 నెంబర్స్ని ఇంటూ చేస్తేనేమో 12 రావాలి,
ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తేనేమో -8 రావాలి. చూడండి -6 -2 తీసుకున్నాను అనుకోండి, రెండింటిని మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 × 2 12 సరిపోతుందా? అలాగే రెండింటిని యాడ్ చేయండి. -6 -2 అంటే ఇదిగో -8. సో అంటే ఈ -8ని ఈ విధంగా రాసేసుకోవడమే. సో -6x -2x ఇదిగోండి. నెక్స్ట్ ఇది ఒక పార్ట్ అనుకోండి, ఇది ఒక పార్ట్ అనుకోండి. మీరు కామన్ తీసుకుని సింప్లిఫై చేసుకుంటే టోటల్గా మనకి x - 6 × x - 2 వస్తుందండి. ఏంటిది? డినోమినేటర్గా వచ్చిన వాల్యూ. ఓకేనా? జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు అబ్జర్వ్ దట్ f of x is not defined if x is equal to 6 or x is equal to 2. అదేంటి అంటే నువ్వు x ప్లస్ 6 పెట్టావు అనుకో, ఇక్కడ అంటే ఈ x ప్లస్ 6 పెట్టావు అనుకో, ఈ పై వాల్యూ పక్కన పెట్టు, పై వాల్యూ ఏదో వస్తుంది. కింద చూడు 6 - 6 విచ్ బికమ్స్ 0 ఇంటూ ఇక్కడ ఇది 6 - 2 అంటే 4 అవుతుంది. అంటే పై వాల్యూ సమ్ ఏదో వచ్చింది y అని అనుకుందాము పై వాల్యూని, లేదంటే సమ్ ఏదో ఒకటి m అని అనుకుందాం. మనకి వాల్యూ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. సో 6 - 6 ఇక్కడ ఎంత అండి? 0 ఇంటూ 4 అంటే 0 వస్తుంది. చూసారా? m/0 వస్తుంది. అంటే సమ్ ఇక్కడ ఏదో ఒక నెంబర్ వస్తుంది. నెంబర్/0 అంటే విచ్ ఈస్ ద నాట్ డిఫైన్డ్. అలాగే నువ్వు x = 2 పెట్టావు అనుకో, దీని ప్లేస్లో ఇది 0 అయిపోతుంది. అంటే డినోమినేటర్ 0 అయిపోతుంది. విచ్ ఈస్ ఏ నాట్ డిఫైన్డ్. అంటే నువ్వు రియల్ నెంబర్స్లో ఏదైనా x ప్లేస్లో పెట్టచ్చు. ఒక్క కాదు, 2, 6 1 2 1 ఈ 2 తప్ప నువ్వు ఈ x ప్లేస్లో ఏదైనా ఇవ్వచ్చు ఇన్పుట్గా. సో ఇక్కడ నాట్ డిఫైన్ అంటే అర్థం కూడా రాసించండి. డినోమినేటర్ అనేది 0 అయిపోతే అది ఇంకా నాట్ డిఫైన్. సో డొమైన్ ఆఫ్ ద f of x is the set of real numbers except 6 and 2. నువ్వు ఏ రియల్ నెంబర్ అయినా ఇవి నో ప్రాబ్లం, కానీ 6 2 మాత్రం ఇవ్వకు. ఓకేనా? అంతే. సో దీన్నే మనం షార్ట్కట్లో డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే డిఎఫ్ అని, డి ఇక్కడ కింద ఎఫ్ అని రాస్తామండి. సఫిక్స్ అంటారు, ఇలా కింద రాస్తే సఫిక్స్లో రాసినట్టు. సో డిఎఫ్ అంటే డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ అని. ఏం రాసుకోవచ్చు? చాలా మంది r - 2, 6 అని రాస్తారు. ఇది రాంగ్ అండి. ఓకే, ఆర్లో నుండి 2 అనే ఎలిమెంట్ 6 అనే ఎలిమెంట్ రిమూవ్ చేసేయాలి అంటే దీనికి ఇది కరెక్ట్ నోటేషన్. ఓకే, మనకి డొమైన్ రేంజ్ సంబంధించిందే. ఫైండ్ ద డొమైన్ అండ్ ద రేంజ్ ఆఫ్ ద రియల్ ఫంక్షన్ f defined by f of x is equal to square root of x minus 1. చూడండి, గివెన్ రియల్ ఫంక్షన్ ఇచ్చారు. సో మనం ఒకవేళ రియల్ ఫంక్షన్ క్వశ్చన్లో ఇవ్వకపోయినా మనం రియల్ ఫంక్షనే తీసుకుంటాం. చెప్పాను కదా, ఈ చాప్టర్లో మనం రియల్ ఫంక్షన్స్ గురించే మాట్లాడుకుంటాం. రియల్ ఫంక్షన్స్ అంటే ఎక్స్కి మనము రియల్ వాల్యూస్ మాత్రమే ఇన్పుట్స్ ఇస్తాము. ఆఫ్కోర్స్ వై కూడా రియల్ వాల్యూసే వస్తాయి, అంటే అవుట్పుట్స్ కూడా రియల్ వాల్యూసే వస్తాయి. ఓకేనా? సరే చూడండి, ఇందాక డొమైన్ ఫైండ్ అవుట్ చేసేటువంటి ప్రాసెస్ మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఏంటి? ఇచ్చిన ఫంక్షన్ అనేది ఎక్కడ డిఫైన్ అవ్వదో ఆ వాల్యూస్ తీసేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి రూట్ ఫంక్షన్ ఇచ్చారు. స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ నెంబర్ ఉందనుకోండి, ఇది రియల్ నెంబర్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ వాల్యూ. ఓకేనా? ఇక్కడ మనకి రియల్ ఫంక్షన్ అని చెప్పి ఇచ్చారు, అంటే రియల్ వాల్యూ రావాలి. ఒకవేళ రియల్ వాల్యూ రావట్లేదంటే మనము ఆ వాల్యూస్ రిమూవ్ చేసేయాలి. అంటే స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ వాల్యూస్ వచ్చేవి తీసేయాలన్నమాట. అర్థమైందండి? సో ఇక్కడ రాసేది చూడండి, నేను స్క్వేర్ రూట్ ఆఫ్ p of x is real if p of x is greater than or equal to 0. అంటే కంపల్సరీగా స్క్వేర్ రూట్ లోపల ఉన్న వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. అలా ఉంటేనే ఇది మనకి రియల్ వాల్యూ. ఏది? ఈ f of x అనేది. అర్థమవుతుందండి? సో అందుకని f of x is equal to square root of x minus 1 is real if ఈ లోపల ఉండేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఓకేనా? సరే, సో మరి ఇందాక మనం రియల్ నెంబర్స్లో నుండి కొన్ని వాల్యూస్ రిమూవ్ చేసాం కదా, ఇక్కడ అలా రిమూవ్ చేయలేదు ఏంటంటే మీకు డౌట్ రావచ్చు. అంటే ఇచ్చిన ఫంక్షన్ బట్టండి మనకి. ఓకేనా? అన్ని ఫంక్షన్స్కి ఇలా తీసేస్తామని కాదు, కొన్ని ఫంక్షన్స్కి ఏంటంటే తీయకుండా డైరెక్ట్గా మనం ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చి అనేవి వస్తాయి, మ్యాక్సిమం అలాగే వస్తాయి. బట్ ఇలాంటి పాలినామిల్స్ అవి ఇచ్చినప్పుడు మాత్రం మనకి వాల్యూస్ డైరెక్ట్గా తెలిసిపోతాయి కాబట్టి రిమూవ్ చేసేస్తాం. బట్ కొన్నింటికి మనకి అలా వాల్యూస్ తెలియవండి. అలాంటప్పుడు ఏంటంటే ఓకే, రియల్ నెంబర్స్లోనే ఈ వాల్యూ నుండి ఈ వాల్యూకి ఏదైనా తీసుకోవచ్చు అనేది మనం రాస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? ఈ డొమైన్ రేంజ్ మీకు అర్థం అవ్వాలంటే మనం ప్రాబ్లమ్స్ ఎక్కువగా చేస్తూ ఉండాలి. సరే, సో x - 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కదండి, ఫైనల్గా వచ్చింది. ఇప్పుడు ఈ -1 అని ట్రాన్స్పోజ్ చేసేస్తే +1 అంటే ఏంటి? x is greater than or equal to 1 వచ్చింది అంటే 1 అవ్వచ్చు, ఎందుకంటే ఈక్వల్ టు ఉంది కాబట్టి. అలాగే 1 కన్నా ఎక్కువ ఏదైనా అవ్వచ్చు. అప్పుడు మాత్రమే ఈ లోపల ఉన్న x - 1 అంటే ఈ స్క్వేర్ రూట్ లోపల ఉన్న వాల్యూ అనేది 0 కానీ 0 కన్నా ఎక్కువగానే వస్తుంది. అర్థమైందా? అంటే మనకి కంపల్సరీగా డొమైన్ ఏమవ్వాలి అంటే ఇన్పుట్స్ నువ్వు ఏమివ్వాలి? 1 కానీ 1 కన్నా ఎక్కువ కానీ.
ఓకేనా, 1 కానీ 1 కన్నా ఎక్కువ కానీ. సో దీన్ని 1 ఇవ్వచ్చు. సో దట్స్ వైక్ నేను స్క్వేర్ బ్రాకెట్ రాశాను. 1 తర్వాత ఇంకా మనం ఏదైనా ఇవ్వచ్చు, అంటే అప్ టు ఇన్ఫినిటీ మనం ఏదైనా ఇవ్వచ్చు అండి. సో దీన్నే 1, ఇక్కడ చాలామంది ఈ స్క్వేర్ బ్రాకెట్ పెడదాం అనుకుంటారండి. స్క్వేర్ బ్రాకెట్ పెట్టకూడదండి, ఎందుకంటే ఇన్ఫినిటీ అంటే ఇక అది లార్జెస్ట్ వాల్యూ అని, అంతేగాని అది ఒక 5 లాగా ఒక -2 లాగా ఒక న్యూమరికల్ వాల్యూ అని కాదు. ఇంకా దానికన్నా పెద్ద వాల్యూ మరొకటి ఉండదు అని చెప్పడానికి ఇండికేషన్ అంతే. ఓకే, సో 1 నుండి ఇన్ఫినిటీ వరకు అంటే మనం ఈ విధంగా పెడతామన్నమాట. నెక్స్ట్ రేంజ్. రేంజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇన్పుట్స్ ఎక్కడి నుండి ఎక్కడికి ఇవ్వచ్చు అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నువ్వు ఇన్పుట్స్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇస్తావు కదా, అవుట్పుట్స్ ఎక్కడి నుండి ఎక్కడికి వస్తాయి, అవుట్పుట్స్ కూడా రియల్ వాల్యూస్ వస్తాయి, అంటే దేని నుండి దేని మధ్యలో వస్తాయి అనేది చూడండి. మనకి వచ్చిన కండిషన్ ఏంటంటే ఈ కండిషన్ బట్టి వెళ్ళిపోవచ్చు. చూడండి, x is greater than or equal to 1 కదా. సో దీని నుండి నేను ఏం చేస్తానంటే x-1 ఇటు పంపించేస్తానండి. అప్పుడు ఏమవుతుంది, x-1 greater than or equal to 0. రెండు పక్కల కూడా బోత్ సైడ్స్ కూడా స్క్వేర్ రూట్ అప్లై చేస్తానండి. సో దీనికి ఓకేనా, దీనికి బోత్ సైడ్స్ కూడా స్క్వేర్ రూట్ అప్లై చేస్తాను. అప్లై చేసుకోవచ్చు, ఇన్ఈక్వాలిటీ ఉన్నా కానీ నో ప్రాబ్లం అప్లై చేసుకోవచ్చు. ఇన్ఈక్వాలిటీ ఏమి చేంజ్ అవుతుంది, మైనస్తో ఇంటూ చేసినప్పుడు మాత్రం చేంజ్ అవుతుంది, అది చూసుకోండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 0 అంటే 0, అంటే టోటల్గా మనకి ఏం వచ్చింది, స్క్వేర్ రూట్ ఆఫ్ x-1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. స్క్వేర్ రూట్ ఆఫ్ x-1 అంటే నేను ఏ రాసుకోవచ్చు, f(x) రాసేసుకోవచ్చు కదండి, ఇచ్చింది f(x) అదే కదండి. సో f(x) ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇందాక చూసారు మీరు, x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 వచ్చింది, అంటే మన డొమైన్ అంటే x వాల్యూస్. ఇప్పుడు f(x) ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చింది, అంటే ఈ మనకి అవుట్పుట్స్ అన్నట్టు. x ఇన్పుట్ అయితే f(x) అవుట్పుట్స్ ఎక్కడి నుండి ఎక్కడికి వస్తాయంటే మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, అంటే 0 అవ్వచ్చు, లేదంటే 0 కన్నా ఎక్కువ అవ్వచ్చు. అది చూడండి, 0 అవ్వచ్చు లేదంటే 0 కన్నా ఎక్కువ అవ్వచ్చు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చండి, క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, ఇన్ఫినిటీ, ఓపెన్ ఇంటర్వెల్ ఇన్ఫినిటీ. క్లోజ్డ్ ఇంటర్వెల్ పెట్టాము అంటే ఈ లాస్ట్ ఉన్న వాల్యూ కూడా మనకి ఇంక్లూడ్ అవుతుంది. ఫైండ్ ద డొమైన్ అండ్ ద రేంజ్ ఆఫ్ ద రియల్ ఫంక్షన్ f డిఫైన్డ్ బై f(x) ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ x-1. ఇది మాడ్యులస్ ఫంక్షన్ అండి, జాగ్రత్తగా చూడాలి. సో డొమైన్ ఫస్ట్ చూద్దాం. డొమైన్ అంటే ఏంటి, మనము x ప్లేస్లో ఏ ఇన్పుట్స్ ఇవ్వచ్చు, అంటే x ప్లేస్లో ఏ రియల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనేది డొమైన్. అంటే మనం దీన్ని రెండు విధాలుగా ఆలోచించవచ్చు. ఒకటి, ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ అనేది ఏ వాల్యూ దగ్గరైనా డిఫైన్ అవ్వదా, అంటే మనం x ప్లేస్లో ఒక పర్టికులర్ వాల్యూ పెట్టినప్పుడు ఒక అన్డిఫైన్డ్ వాల్యూ ఏమన్నా ఇస్తుందా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇందాక చెప్పాను కదండి, 1/x అంటే x ప్లేస్లో 0 పెడితే ఇది అన్డిఫైన్డ్, అంటే ఆ 0 తీసేయాలి. అలాగా నువ్వు x ప్లేస్లో ఏమన్నా వాల్యూ పెడితే ఇది అన్డిఫైన్డ్ వాల్యూ ప్రొవైడ్ చేస్తుందా అంటే, నువ్వు x ప్లేస్లో ఏ నెంబర్ పెట్టినా కానీ ఇది ఒక వ్యాలిడ్ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. కాబట్టి నువ్వు చెక్ చేసుకో, x ప్లేస్లో 1 పెట్టు, 2 పెట్టు, 3 పెట్టు, నెగిటివ్ నెంబర్స్ పెట్టు, 0 పెట్టు, ఫ్రాక్షన్స్ పెట్టు, ఏ వాల్యూ అయినా పెట్టు, ఒక అవుట్పుట్ అనేది ఇది జనరేట్ చేస్తుంది. కాబట్టి ఇది ప్రతి రియల్ వాల్యూ దగ్గర, ఈ ఫంక్షన్ అనేది ప్రతి రియల్ వాల్యూ దగ్గర కూడా ఒక వ్యాలిడ్ అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ అదే రాశానండి క్లియర్లీ, f(x) ఈజ్ డిఫైన్డ్ అంటే ఒక వ్యాలిడ్ అవుట్పుట్ ఇవ్వాలి ఫర్ ఆల్ రియల్ నెంబర్స్. దట్ మీన్స్ f(x) గివ్స్ వ్యాలిడ్ అవుట్పుట్. ఇంకో కింద రాశాను, ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ x, అంటే నువ్వు x ప్లేస్లో ఏ రియల్ నెంబర్ పెట్టు, ఇది చక్కగా ఒక అవుట్పుట్ ఇస్తుంది. కాబట్టి డొమైన్ ఏమవుతుందండి, r. అంటే r అంటే ఏంటి, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డొమైన్ చూసుకుంటా, నెక్స్ట్ రేంజ్. ఫర్ ఎనీ రియల్ వాల్యూ ఆఫ్ x, f(x) ఓన్లీ గివ్స్ పాజిటివ్ అవుట్పుట్. ఎందుకంటే పాజిటివ్ ఎందుకు చెప్తున్నాను అంటేనండి, మనకి ఇక్కడ మోడ్ ఉంది కదా, f(x) ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ x-1. ఈ మోడ్ ఉండడం వల్ల ఏంటంటే లోపల మనకి నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా ఈ మోడ్ ఉండడం వల్ల మనకి బయటికి పాజిటివ్ వాల్యూ ఇస్తుంది, నెగిటివ్ ఇవ్వదు. అర్థమైందా, అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఒకసారి నేను ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను అనుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చామనుకోండి, 0-1 అంటే -1, మోడ్ ఆఫ్ -1 కాబట్టి మనకి +1 అయిపోద్ది. x ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చామనుకో, 1-1 0, అంటే 0 కూడా ఇస్తుంది. అలాగే x ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చామనుకో, 2-1 1 పాజిటివ్. అలాగే x ఈజ్ ఈక్వల్ టు -4 ఇచ్చామనుకో ఇన్పుట్, అప్పుడు కూడా అవుట్పుట్ పాజిటివే. అంటే నువ్వు ఇన్పుట్ నెగిటివ్ ఇచ్చినప్పటికీ కూడా అవుట్పుట్ అనేది పాజిటివ్గానే వస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఒక మోడ్ ఉన్నప్పుడు పాజిటివ్తో పాటు 0 కూడా వచ్చేస్తుంది. అంటే మనకి అవుట్పుట్స్ ఎక్కడి నుండి ఎక్కడికి వస్తాయండి, నువ్వు ఏ రియల్ నెంబర్ పెట్టినా. రేంజ్ అంటే ఒకటే గుర్తుపెట్టుకో, డొమైన్ నువ్వు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డొమైన్లో ఏ ఇన్పుట్ ఇచ్చినా కానీ ఇది అవుట్పుట్ ఎక్కడి నుండి ఎక్కడికి జనరేట్ చేస్తుంది అంటే, డొమైన్లో నువ్వు ఇచ్చేటువంటి ఇన్పుట్ వాల్యూస్ బట్టి ఇది అవుట్పుట్ వాల్యూస్ ఎక్కడి నుండి ఎక్కడికి ప్రొవైడ్ చేస్తుంది అనేది, అంటే ఏ రియల్ వాల్యూస్ అవుట్పుట్స్గా వస్తున్నాయి అనేది
మనకి రేంజ్ అన్నమాట. ఇక్కడ ఏం వస్తున్నాయండి, 0 వస్తుంది. ఇక 0 తర్వాత ప్రతి పాజిటివ్ రియల్ నెంబర్ వస్తుంది. అంటే దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు, రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్. దీన్ని స్క్వేర్ బ్రాకెట్ అంటాము, కానీ స్క్వేర్ బ్రాకెట్ అని చదవకూడదు. క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, ఓపెన్ ఇంటర్వెల్ ఇన్ఫినిటీ. అంటే 0 కూడా ఉంటుంది, 0 నుండి ఆ తర్వాత వాల్యూస్ అన్నీ ఇస్తుంది. ఓకేనండి. సో సెట్ ఆఫ్ నాన్ నెగిటివ్ రియల్ నెంబర్స్ అని కూడా రాసుకోవచ్చు. ఇది నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ కాకుండా మిగిలినవన్నీ, ఇంక్లూడింగ్ 0 ఆల్సో. 0 మనం నెగిటివ్గానే తీసుకోము, పాజిటివ్గానే తీసుకోం. ఓకేనండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనకి సెట్ ఆఫ్ లోపల ఆర్డర్డ్ పేర్లో ఎక్స్ కామా ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పి ఇచ్చి బి ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఆర్ ఇంటూ ఆర్, డిటర్మైన్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్. ఇక్కడ మనకి ఫంక్షన్ ఇచ్చారండి. ఓకే, ఈ ఫంక్షన్కి సంబంధించిన రేంజ్ ఏమవుతుంది అనేది అడుగుతున్నారు. సరే, కొంచెం క్లారిటీగా రాసుకుందాము ఇచ్చిన క్వశ్చన్ని. గివెన్ ఫంక్షన్ డిఫైన్డ్ యాజ్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్. అంటే ఫంక్షన్ అనేది ఆర్ ఇంటూ ఆర్ అన్నారు కదా, దట్ మీన్స్ డొమైను ఆర్ నుండే తీసుకోవాలి, రేంజ్ కూడా ఆర్ నుండే వస్తుంది అని అర్థం. దీన్నే మనం షార్ట్కట్లో ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ అని చదవాలి దీన్ని. ఓకేనండి. క్వశ్చన్ ఇచ్చింది రాసుకున్నాను. దీని అర్థం ఏంటంటే ఎక్స్ అనేది ఇన్పుట్, అవుట్పుట్ ఏంటండి ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. జనరల్గా ఎక్స్ ఇన్పుట్ అయితే మనం అవుట్పుట్ని ఏమనుకుంటామండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదా వై అని అనుకుంటాం. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వై అన్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నా ఒకటే. దట్ మీన్స్ ఫంక్షన్స్ పరంగా మాట్లాడుకుంటే ఇవి అవుట్పుట్ అన్నట్టు. అర్థమైందా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నా వై అన్నా అవుట్పుట్, ఎక్స్ అనేది ఇన్పుట్. ఇక్కడ నేను అదే రాశాను, ఇన్పుట్ ఎక్స్, అవుట్పుట్ అంటే వై లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా మీరు రాసుకోవచ్చు కావాలి, ఏదైనా కానీ ఒకటి. బై కంపేరింగ్ అంటే వై ప్లేస్గా మనకి ఇది వచ్చింది కదండి, సో నేను అది రాసుకున్నాను, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఆర్ మీరు ఇదైనా రాసుకోవచ్చు, వై ప్లేస్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినా రాసుకోవచ్చు. ఫస్ట్లీ వీ ఫైండ్ డొమైన్. అంటే మనము ఫంక్షన్కి సంబంధించి రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డొమైన్ మనకు తెలియాలండి. ఎందుకంటే డొమైన్లో నుండే మనము ఇన్పుట్స్ తీసుకుంటాం. ఈ ఇన్పుట్స్కి అవుట్పుట్స్ ఎలా వస్తాయి అనేది రేంజ్లో చెప్తాం. అంటే ఫస్ట్ మనకి డొమైన్ ఏంటో తెలియాలి. ఓకేనండి. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఇప్పుడు మన ఫంక్షన్ అన్నమాట. సో మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదండి, ఇచ్చిన ఇది అండ్ మనం రాసుకున్న ఇది ఒకటే, కాకపోతే ఫామ్ అనేది డిఫరెంట్ అంతే. ఫస్ట్ వీ ఫైండ్ డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్. డొమైన్ అంటే ఏంటండి, మనము ఒక ఫంక్షన్ డిఫైన్ అయ్యే విధంగా, అంటే వ్యాలిడ్ అవుట్పుట్ ఇచ్చే విధంగా ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూస్ ఇవ్వాలి. ఐ మీన్ ఎక్స్ అంటే మనకి వేరియబుల్ ప్లేస్లో మనం ఎక్కువగా ఎక్స్ తీసుకుంటాం అంతే. క్లియర్లీ చూడండి, ఇక్కడ క్లియర్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. అంటే నువ్వు ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఇన్పుట్ ఇచ్చినా కానీ ఇది నీకు ఒక అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. అంటే ఈ ఫంక్షన్ అనేది ఏ వాల్యూ దగ్గర అన్డిఫైన్ అవ్వట్లేదు. ఓకేనా. మరియు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే న్యూమరేటర్ బై డినోమినేటర్ ఈ ఫామ్లో ఉందనుకోండి, ఫంక్షన్ డినోమినేటర్ 0 అవ్వకుండా ఉంటే మనకి ఆ వాల్యూస్ అన్నీ కూడా, అంటే డినోమినేటర్ 0 అవ్వకుండా వచ్చేటువంటి వాల్యూస్ అన్నీ కూడా డొమైన్లో తీసుకుంటాం. ఇక డినోమినేటర్ ఏంటంటే మనకి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది కంపల్సరీ 0కి ఈక్వల్ అవ్వదు. ఎందుకంటే నువ్వు ఎక్స్ ప్లేస్లో పాజిటివ్ నెంబర్ పెట్టినా, నెగిటివ్ నెంబర్ పెట్టినా, 0 పెట్టినా కానీ ఇది నీకు నెగిటివ్ వాల్యూ అనేది రాదు. ఓకేనా. ఇది పాజిటివ్ వాల్యూ 1, ఇది నెగిటివ్ వాల్యూ రాదు. అంటే ఇది కూడా పాజిటివ్ అవ్వచ్చు లేదంటే 0 అవ్వచ్చు. అర్థమైందండి. సో అందుకనే ఈ టోటల్ వాల్యూ అనేది 0 అవ్వదు. 0 అవ్వాలంటే ఒక పాజిటివ్ వాల్యూ ఒక నెగిటివ్ వాల్యూ రావాలి. మనకి ఇక్కడ అసలు నెగిటివ్ వాల్యూ రావట్లేదు కదా. అంటే నువ్వు ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ పెట్టినా కానీ 0 అవ్వదు. ఏది డినోమినేటర్ అంటే దాని అర్థం నువ్వు ఏ రియల్ నెంబర్ అయినా దీనికి ఇన్పుట్గా ఇవ్వచ్చు. అంటే దాని అర్థం డొమైన్ మనం ఏం తీసుకోవచ్చండి, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఓకేనా. ఇప్పుడు మనకి డొమైన్ తెలిసిపోయింది, అంటే ఇన్పుట్స్ ఏ సెట్ నుండి తీసుకోవచ్చు అనేది తెలిసిపోయింది. తర్వాత రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి జాగ్రత్తగా, మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటంటే ఒకసారి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ కంపల్సరీగా 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఎక్స్ స్క్వేర్ కన్నా ఎక్కువే ఉంటుంది. నువ్వు ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ పెట్టుకున్నా, 0 పెట్టుకున్నా, 1 పెట్టుకున్నా, నెగిటివ్ వాల్యూస్ పెట్టుకున్నా, ఏదైనా కానీ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది కంపల్సరీగా ఎక్స్ స్క్వేర్ కన్నా ఎక్కువే ఉంటుంది. సమానం కూడా అవ్వదు. సమానం అయితే నేను గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెడతాను కదండి.
సో కంపల్సరీ ఎక్కువే ఉంటుంది ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్. అంటే నువ్వు ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ పెట్టినా కానీ 1+x² అనేది x² కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే డినోమినేటర్, సో ఇక్కడ 1+x² అంటే డినోమినేటర్ అండి. డినోమినేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ న్యూమరేటర్. ఇదే మన కీ పాయింట్. డినోమినేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ న్యూమరేటర్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మన ఫంక్షన్లో డినోమినేటర్ న్యూమరేటర్ కంటే పెద్దది. ఇప్పుడు మనం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుందామండి. ఏంటి, డినోమినేటర్ అనేది న్యూమరేటర్ కన్నా పెద్దది వచ్చేది. ఓకే, అంటే 2/3, ఓకే, 5/7, 9/12 లేదా 9/13 తీసుకుందాం. ఇప్పుడు దీని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ నాకు చెప్పాలి. అంటే 3ని మీరు 2 ఈ విధంగా డివైడ్ చేస్తే 2ని 3తో 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకే, 0 పాయింటే కదా వచ్చేది. అలాగే 5/7 చేసినా మీకు 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. అలాగే 9/13 చేసినా 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే దాని అర్థం ఒక ఫ్రాక్షన్లో డినోమినేటర్ వాల్యూ న్యూమరేటర్ కన్నా పెద్దది ఉంటే ఆన్సర్ అనేది 0కి 1కి మధ్యలో వాల్యూ వస్తుంది అన్నమాట. అదవుతుందండి. ఒకవేళ న్యూమరేటరో డినోమినేటరో ఈక్వల్ అయిపోతే అప్పుడు 1 వస్తుంది. ఓకే, అలా కాకుండా న్యూమరేటర్ డినోమినేటర్లో న్యూమరేటర్ 0 అయిపోతే అప్పుడు టోటల్ వాల్యూ 0 వస్తుంది. లేదు న్యూమరేటర్ కన్నా డినోమినేటర్ పెద్దది ఉంటే ఈ మధ్య వాల్యూసే వస్తాయి మనకి. అంటే 0కి 1కి మధ్యన ఉన్న వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం ఈ కేసెస్ చూద్దాం. డినోమినేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ న్యూమరేటర్. ఓకే, అంటే అర్థం ఏంటండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, దీని యొక్క అవుట్పుట్ అంటే y. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది దేనికి మధ్యగా ఉంటుంది, 0కి 1కి మధ్యగా ఉంటుంది. ఇప్పుడు మనం 0 అయ్యే ఛాన్స్ ఉందా, 1 అయ్యే ఛాన్స్ ఉందా అనేది చూసుకోవాలి. మనం x = 0 పెట్టాం అనుకోండి, అప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది చూడండి ఒకసారి. x² అంటే 0² x² అంటే 0², 1+0² అంటే 1, 0/1 అంటే 0, అవుట్పుట్ 0 వస్తుంది. ఓకే, అంటే 0 అవ్వడానికి కూడా మనకు ఛాన్స్ ఉంది. సో 0 ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. 1 అవ్వడానికి ఛాన్స్ ఉందండి, లేదు. 1 అవ్వాలి అంటే కంపల్సరీగా న్యూమరేటర్ డినోమినేటర్ ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ న్యూమరేటర్ ఏంటి, x², డినోమినేటర్ ఏంటి 1+x². ఈ రెండు ఎప్పటికీ నాట్ ఈక్వలే. ఓకేనా, దట్స్ వై 1 అయ్యే ఛాన్స్ లేదు, 0 అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి 0 ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. అంటే మనకి రేంజ్ అవుట్పుట్స్ ఎక్కడి నుండి ఎక్కడికి వస్తాయండి, 0 నుండి 1కి మధ్యన ఉన్న వాల్యూస్ వస్తాయి. అండ్ 0 కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి నేను ఇలాగ రౌండ్ చేసేసాను మొత్తం అంతా కూడా. చూసారా, ఇక్కడ 1 కగా రౌండ్ చేయలేదు, స్పేస్ ఉంచేసా సర్కిల్లో. ఇక్కడైతే మొత్తం దాన్ని ఏమంటారు, ఫిల్ చేసేసాను. ఇక్కడైతే నేను ఫిల్ చేయలేదు, అంటే 1 రాదు అని అర్థం, 0 వస్తుంది అని అర్థం. అండ్ 0కి 1కి మధ్యన ఉన్న వాల్యూస్ వస్తాయి. దీన్నే మనం ఇంటర్వెల్ ఫామ్గా ఎలా రాసుకోవచ్చు అండి, క్లోజ్ ఇంటర్వెల్ 0 to ఓపెన్ ఇంటర్వెల్ 1. అంటే 0 ఇంక్లూడెడ్, 1 నాట్ ఇంక్లూడెడ్, అండ్ ద వాల్యూస్ ఇన్ బిట్వీన్ 0 and 1 ఆర్ ఇంక్లూడెడ్. ఓకే, లెట్ R be a relation from n to n defined by R is equal to set of ordered pair a comma b such that a comma b belongs to n and a is equal to b square. ఆర్ ద ఫాలోయింగ్ ట్రూ అని చెప్పి మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారండి. 1, 2, 3. ఇవి స్టేట్మెంట్స్. ఇవి ట్రూ ఆ ఫాల్సా అనేది మనం చెప్పి జస్టిఫై అంటే రీజన్ రాయాలి. ఒకవేళ ట్రూ అయితే ఎందుకు ట్రూ, ఫాల్స్ అయితే ఎందుకు ఫాల్స్ అనేది రీజన్ రాయాలి. సరే చూద్దాము. లెట్ ఆర్ బి ఏ రిలేషన్ ఫ్రమ్ n to n. n అంటే న్యాచురల్ నెంబర్స్ అండి ఇక్కడ. అంటే దీన్నే మనం ఈ విధంగా రాసుకోవచ్చు షార్ట్కట్లో. ఆర్బిఏ రిలేషన్ ఫ్రమ్ n to n అన్న, ఆర్ ఫ్రమ్ n to n అన్న ఒకటే. డిఫైన్డ్ యాజ్, చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, ఇదే మెయిన్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు n. అంటే ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్ అన్నట్టు జనరల్గా. సో ఇక్కడ n to n కాబట్టి ఇన్పుట్స్ n నుండే వస్తాయి, అవుట్పుట్స్ కూడా n నుండే వస్తాయి. కాబట్టి ఏ బి బిలాంగ్స్ టు n అని ఇచ్చేసారు. ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేటువంటి ఆర్డర్డ్ పేర్స్ అన్నీ కూడా ఈ రిలేషన్లోకి వస్తాయి. అండ్ ఏబి అనేవి న్యాచురల్ నెంబర్స్ తీసుకోవాలి. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అయితే ఆర్డర్డ్ పేర్ ఏ కామా బి రిలేషన్లో ఉంటుంది, అంతే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారండి, గివెన్ స్టేట్మెంట్. ఇది క్వశ్చన్లో ఇచ్చిన స్టేట్మెంట్ అండి. ఇది మొత్తం క్వశ్చన్లో ఇచ్చిందే, నేను ఇక్కడ రాసింది క్వశ్చన్లో ఇచ్చిందే. గివెన్ స్టేట్మెంట్ ఆర్డర్డ్ పేర్ ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ ఫర్ ఆర్ ఏ బిలాంగ్స్ టు ఎన్. అంటే ఈ ఆర్డర్డ్ పేరు రిలేషన్లోకి వస్తుందని చెప్పి ఇచ్చారు క్వశ్చన్లో. చూద్దాం. ఇప్పుడు మనకి డెఫినేషన్ ప్రకారం ఏమవుతుందండి, ఏ కామా బి, ఒక్క నిమిషం, ఇప్పుడు చూడండి, ఆర్డర్డ్ పేర్ ఏ కామా బి అనేది రిలేషన్లో ఉండాలి అంటే కంపల్సరీగా ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అవ్వాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అవ్వాలి అంటే ఈ ఫస్ట్ ఉన్న ఏ
సెకండ్ ఉన్న సెకండ్ ఎలిమెంట్ యొక్క స్క్వేర్కి ఈక్వల్ అవ్వాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ ఏమంటున్నారండి, ఆర్డర్డ్ పేర్ ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పి ఇచ్చారు. ఇది ఇచ్చారు యాక్చువల్ స్టేట్మెంట్, కానీ ఇప్పుడు ఇది ఇచ్చారు కాబట్టి దీని అర్థం ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అని, అంతే కదండి. ఫస్ట్ ఎలిమెంట్ ఇప్పుడు ఏ కామా బి ఉంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్, ఇక్కడ ఏ కామా ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేరే కదా, ఎందుకంటే బీ ప్లేస్ కూడా ఏ ఉంది. సో బట్ ఇది ట్రూ అవుతుందండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుందా, నాట్ ట్రూ. కాబట్టి గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఇక్కడ అదే రాశాను, సిన్స్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, సో ఆర్డర్డ్ పేర్ ఏ కామా బి నాట్ బిలాంగ్స్ టు ఆర్, అంటే రిలేషన్లోకి రావు. ఓకేనండి. సో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్. దానికి రీజన్ ఏంటంటే ఇదిగో నీకు పైన రాసాం కదా, ఇదే రీజన్, మళ్ళీ మీకు సెపరేట్గా రీజన్ అని పెట్టి రాయక్కర్లేదు. సెకండ్ స్టేట్మెంట్, ఆర్డర్డ్ పేర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైస్ ఆర్డర్డ్ పేర్ బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్. అంటే ఆర్డర్డ్ పేర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఆర్డర్డ్ పేర్ బి కామా ఏ కూడా ఆర్లో ఉంటుంది అనేది మనకి ఇచ్చిన స్టేట్మెంట్. అంటే ఇది అయితే ఇది కూడా అవుతుంది అని చెప్పి మనకు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది కన్సిడర్ చేసి ఇది అవుతుందో లేదో చెక్ చేయాలి. అర్థమైందండి. ఎంప్లాయీస్ ఇచ్చినప్పుడు మనం ఆ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. స్టేట్మెంట్ ఇచ్చి ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగినప్పుడు ఇట్ సైడ్ ఇచ్చిన స్టేట్మెంట్, ఐ మీన్ ఇట్ సైడ్ ఇచ్చిన క్లూ మనం యూజ్ చేసుకుని ఇట్ సైడ్ ఇచ్చింది ఎంప్లాయీస్కి, రైట్ సైడ్ ఇచ్చింది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ చూడండి, ఆర్డర్డ్ పేర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పి ఇచ్చారు కదా, ఐ మీన్ ఇది. దిస్ మీన్స్ అంటే దీని అర్థం ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ కదా, అంటే బీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, యాక్చువల్గా బీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఏ అవ్వాలి. కానీ బీ అనేది న్యాచురల్ నెంబర్ కదా, న్యాచురల్ నెంబర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉండవు కదా, అందుకోసం నేను బీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఏ అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు బీ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అవుతుందా లేదా అని చెప్పి అడిగారు. ఏంటంటే బీ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అంటే అవుతుందా లేదని కాదు, అవుతుందని చెప్పి ఇచ్చారు ఇక్కడ, అది మనం చూద్దాం. బీ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అవ్వాలంటే మన కండిషన్ ఏంటండి, బీ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవ్వాలి. ఎందుకని, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారం ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్, అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఎలిమెంట్ యొక్క స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు బీ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ బీ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఎలిమెంట్ యొక్క స్క్వేర్కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఈ కండిషన్ అవుతే అప్పుడు ఇది బీ కామా ఏ అనేది ఆర్లో ఉంటుంది. కానీ బీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ వచ్చింది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అనేది ఏ స్క్వేర్కి ఈక్వల్ అవుతుందా, అవ్వదు. అంటే దాని అర్థం ఏంటి, బీ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, సో బీ కామా ఏ నాట్ బిలాంగ్స్ టు ఆర్. కాబట్టి గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్, ఇది కూడా సేమ్ చూడండి, ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ బీ కామా సి బిలాంగ్స్ టు ఆర్ అయితే, అంటే ఈ రెండు అయితే ఇది కూడా అవుతుందని చెప్పి ఇచ్చారు. సో మనం ఏం చేయాలి, ఈ రెండింటిని కన్సిడర్ చేసి ఇది అవుతుందో లేదో చెక్ చేయాలి. ఒకవేళ అయితే ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ, ఒకవేళ అవ్వకపోతే ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్. లైక్ సెకండ్ స్టేట్మెంట్ ద్వారా ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అంటే అర్థం ఏంటండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అని. అలాగే బీ కామా సి బిలాంగ్స్ టు ఆర్ అంటే అర్థం ఏంటండి, బీ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అని. ఫస్ట్ ఎలిమెంట్ అనేది సెకండ్ ఎలిమెంట్ యొక్క స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది క్వశ్చన్లో ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం. ఇప్పుడు చెప్పండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ కదా, అండ్ మరొకటి ఒక నిమిషం, ఇక్కడ ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పాలి. యాక్చువల్గా చెప్తే మనకి ట్రూ లేదంటే ఫాల్స్. ఏ కామా సి బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పాలంటే దాని అర్థం ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అని చెప్పాలి. అవునా, ఏ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అని చెప్పాలి. సరే చూద్దాం, ఏ అసలు దేనికి ఈక్వల్ అవుతుందో చూద్దాం. మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్, బీ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ అని రెండు క్లూస్ ఉన్నాయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ కదా, ఈ బీ ప్లేస్లో నేను సి స్క్వేర్ రాస్తానండి. ఈ బీ ప్లేస్లో సి స్క్వేర్ రాస్తున్నాను, బీ ప్లేస్లో సి స్క్వేర్ రాస్తాను, ఎందుకంటే బీ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ కాబట్టి దీని ప్రకారం. మరి ఈ స్క్వేర్ ఉంది కదా, దానికి హోల్ స్క్వేర్ అయిపోతుంది. అంటే టోటల్గా సి స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి, సి పవర్ 4. సో ఇప్పుడు ఏ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది చూడండి, సి పవర్ 4కి ఈక్వల్ అయింది. కానీ మనకి దేనికి ఈక్వల్ అవ్వాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్కి ఈక్వల్ అయితే అప్పుడు ఆర్డర్డ్ పేర్ ఏ కామా సి అనేది రిలేషన్లో ఉండును. ఇక్కడ ఈక్వల్ అవ్వలేదు కాబట్టి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు సి స్క్వేర్, సో ఏ కామా సి నాట్ బిలాంగ్స్ టు ఆర్. సో గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. మూడు స్టేట్మెంట్స్ కూడా ఫాల్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఇచ్చారండి, బి ఈజ్ ఈక్వల్ టు కూడా సెట్ ఇచ్చేసారు, అండ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ ఇచ్చారు. ఆర్ ద ఫాలోయింగ్ ట్రూ అనేది మనకి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి సేమ్ జస్టిఫై అంటే ట్రూ అయితే రీజన్ రాయి, ఫాల్స్ అయినా రీజన్ రాయి, కానీ రీజన్ కంపల్సరీ రాయాల్సిందే అనేది దాని అర్థం. ఫస్ట్ ఏంటంటే ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి, ఇది రిలేషన్ అవుతుందా అనేది అడిగారు. రెండోది ఏంటంటే ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ అవుతుందా. ఫస్ట్లో మనం రిలేషన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం, అదే ఫస్ట్ స్టేట్మెంట్.
సారీ చెక్ చేయడం కాదు. ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అంటే ఇది స్టేట్మెంటే, రిలేషన్ అవుతుందని చెప్పి ఇచ్చారు ఫస్ట్ స్టేట్మెంట్లో. సెకండ్ స్టేట్మెంట్లోనేమో ఫంక్షన్ అవుతుందని చెప్పి ఇచ్చారు. సో మనం చెక్ చేయాలి, రిలేషన్ అయితే ట్రూ లేదంటే ఫాల్స్, అలాగే ఫంక్షన్ కూడా చెక్ చేయాలన్నమాట. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నాను. గివెన్ స్టేట్మెంట్ ఎఫ్, ఇది స్టేట్మెంట్ అండి, ఇది అంతా కూడా స్టేట్మెంట్. ఎఫ్ ఈజ్ ఎ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. రిలేషన్ డెఫినేషన్ ఏంటండి, ఇప్పుడు ఏ అనే సెట్, బి అనే సెట్ ఉన్నాయి. రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అని అంటే దాని అర్థం ఏంటి, సబ్సెట్ ఆఫ్ ద కార్టీషియన్ ప్రోడక్ట్. కార్టీషియన్ ప్రోడక్ట్కి అంటే ఏ క్రాస్ బికి ఉన్న ప్రతి సబ్సెట్ని కూడా మనము రిలేషన్ అని పిలవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఇచ్చింది సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్, అవునా. ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ చూడండి ఒకసారి, 1 2 3 4 2 అంటే 1 2 3 4 ఇవన్నీ కూడా ఏగా ఉన్నాయి కదా, 1 2 3 4. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్స్ చూడండి, 5 9 1 5 11 అంటే 1 5 తర్వాత 9 11 అంతేనా. అంటే ఈ 4 కూడా సెకండ్ సెట్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఎలిమెంట్స్ ఏమో ఫస్ట్ సెట్లో ఉన్నాయి, సెకండ్ ఎలిమెంట్స్ ఏమో సెకండ్ సెట్లో ఉన్నాయి. ఈ విధంగా వచ్చేటువంటి ఆర్డర్డ్ పేర్స్ అంటే ఇలా ఫస్ట్ ఎలిమెంట్లు ఏమో ఫస్ట్ సెట్లోవి, సెకండ్ ఎలిమెంట్ ఏమో సెకండ్ సెట్లోవి ఉండేటువంటి ఆర్డర్డ్ పేర్స్ అన్నీ కూడా మనకి కార్టీషియన్ ప్రోడక్ట్లోకి వస్తాయి. ఏ కార్టీషియన్ ప్రోడక్ట్లోకి, ఏ క్రాస్ బిలోకి. దీని యొక్క సబ్సెట్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఓకే, అంటే ఎఫ్ అనేది మనకి ఏమవుతుందండి, రిలేషన్ అవుతుంది. ఓకే, నేను కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు చాలా క్లారిటీగా చెప్పానండి. అందుకని మీకు కాన్సెప్ట్స్లో బాగా స్ట్రాంగ్ ఉంటేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం అవుతాయి, లేదంటే అసలు ఏ యూజ్ ఉండదు, మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాన్సెప్ట్స్ తెలియకపోతే. ఓకే, చూడండి ఇక్కడ నేను కింద రాసిన మ్యాటర్ చూడండి ఒకసారి. ద ఫస్ట్ ఎలిమెంట్స్ అని చెప్పి 1 2 3 4 ఆర్ ఫ్రమ్ ఏ నుండి తీసుకున్నాము. అలాగే సెకండ్ ఎలిమెంట్స్ ఆర్ ఫ్రమ్ బి. డయాగ్రామ్ కూడా వేసాను నేను మీకు ఇక్కడ అర్థం అవడం కోసం. చూడండి, ఏలో 1 2 3 4, ఇక్కడ బిలో ఇంకా ఉన్నాయి బట్ మనకి మ్యాప్ ఇచ్చినవే వేసుకుంటున్నాను. 1,5 ఇక్కడ ఇచ్చారు కాబట్టి మ్యాపింగ్ రెడ్ది వేసాను. చూడండి 2,9 అలాగే 2,11 అలాగే 3,1 4,5 ఇచ్చినవి. సో ఎఫ్ అనేది మనకి సబ్సెట్ అవుతుంది, అంటే ఆర్డర్డ్ పేర్స్ ఇవన్నీ కూడా. ఏ క్రాస్ బిలో మనకి మొత్తం ఎన్ని ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయండి, ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి అంటే ఎన్ ఆఫ్ ఏలో 4 ఇంటూ ఎన్ ఆఫ్ బి అంటే 1 2 3 4 6. సో మొత్తం 26 ఆర్డర్డ్ పేర్స్ వస్తాయండి, 24 ఆర్డర్డ్ పేర్స్ వస్తాయండి. ఎందుకని, ఏ క్రాస్ బిలో అందులో కొన్ని తీసుకుని మనకి సెట్ ఫామ్ చేశారు. సో దిస్ ఈజ్ ఎఫ్ విచ్ ఈస్ ద రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి, అంటే సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి కాబట్టి ఎఫ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ద కార్టీషియన్ ప్రోడక్ట్. అంటే ఇదే నేను ఇక్కడ ఓట్స్గా రాశాను. సో ప్రతి సబ్సెట్ని కూడా, కార్టీషియన్ ప్రోడక్ట్ ఉన్న ప్రతి సబ్సెట్ని కూడా మనం రిలేషన్ అని చెప్పొచ్చు. కాబట్టి ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. అండ్ ఈ సెకండ్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ ఆఫ్ ఫాల్సా, ట్రూవే. సో మీకు కింద రాసుకోండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని చెప్పి రాయండి, నేను మర్చిపోయింది రాయడం. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఏంటి ఇదే ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మీరు యారో డయాగ్రామ్ బట్టి చెప్పచ్చు. ఫంక్షన్ అవ్వాలి అంటే ఎలిమెంట్స్కి యునీక్ ఇమేజ్ ఉండాలండి, యునీక్ ఇమేజ్ ఉండాలి. అంటే ఒక్క ఎలిమెంట్కి ఒక్క ఇమేజ్ మాత్రమే ఉండాలి, 2 3 ఉండకూడదు ఇలాగా. ఓకే, బట్ ఇక్కడ మీరు చూసుకుంటే 2 అనే ఎలిమెంట్కి 9 తోటి కనెక్షన్ ఉంది, 11 తోటి కనెక్షన్ ఉంది. అంటే 2 ఇన్పుట్ ఇచ్చినప్పుడు నీకు అవుట్పుట్ 9 వస్తుంది, 11 వస్తుంది. ఇలా డిఫరెంట్ రాకూడదు, డిఫరెంట్ ఇమేజెస్ రాకూడదు. ఇలా వస్తే ఇది ఫంక్షన్ అవ్వదు. కాబట్టి సో వీ హ్యావ్ ఎఫ్ అని చెప్పి రాసేసి, హియర్ ద ఎలిమెంట్ 2 హ్యాస్ డిఫరెంట్ ఇమేజెస్, సో ద రిలేషన్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. సో సెకండ్ స్టేట్మెంట్, లేదంటే ది స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అని చెప్పి రాసాను. ది స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఓకేనండి, ఫస్ట్ ఇది ట్రూ. లెట్ ఎఫ్ బి ఏ సబ్సెట్ ఆఫ్ జెడ్ క్రాస్ జెడ్. అంటే ఇక్కడ సబ్సెట్ అని చెప్పి చూడండి, జెడ్ క్రాస్ జెడ్ అంటే ఏమవుతుందని మనకి కార్టీషియన్ ప్రోడక్ట్ యొక్క సబ్సెట్ అని అన్నారంటే ఎఫ్ అనేది ఏంటంటే మనకి రిలేషను. చూసారు, ఇండైరెక్ట్గా ఇచ్చారు, మనకి డైరెక్ట్గా రిలేషన్ అని ఇచ్చేయకుండా సబ్సెట్ అని చెప్పి ఇచ్చారు. అది డిఫైన్డ్ బై అని చెప్పి ఇదిగోండి ఈ విధంగా డిఫైన్ చేశారంట రిలేషన్ని. ఈజ్ ఎఫ్ఏ ఫంక్షన్ ఫ్రమ్ జెడ్ టు జెడ్. ఇది ఫంక్షన్ అవుతుందా, అంతే అడిగిన క్వశ్చన్ అదే, ఇది ఫంక్షన్ అవుతుందా అనేది అడిగారు. చూడండి, సో ఎఫ్బిఏ సబ్సెట్ ఆఫ్ జెడ్ క్రాస్ జెడ్ అని ఇచ్చారు కదా, అంటే దాని అర్థం ఎఫ్ ఈజ్ ద రిలేషన్ ఫ్రమ్ జెడ్ టు జెడ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్డ్ పేర్. ఇక్కడ చూడండి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, ఆర్డర్డ్ పేర్స్ అవి ఇచ్చారు చూడండి, ఏబి కామా ఏ ప్లస్ బి.
సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్. అంటే ఇంటీజర్స్ మాట ఇక్కడ జెడ్ అంటే ఏ ఇంటీజరే బి ఇంటీజరే. ఈ ఆర్డర్డ్ పేర్స్ అన్నీ కూడా ఈ ఫామ్లో ఉండేటువంటి ఆర్డర్డ్ పేర్స్ అన్నీ కూడా ఈ రిలేషన్లోకి వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఫంక్షన్ అవుతుందో కాదో చెక్ చేయాలి. ఫంక్షన్ అవుతుందో కాదో చెక్ చేయాలంటే నీకు వెంటనే మైండ్లో కావాల్సిన పాయింట్, ఒక్క ఎలిమెంట్కి డొమైన్లో ఉన్న ఒక్క ఎలిమెంట్కి 2 డిఫరెంట్ ఇమేజెస్ ఉంటే అది ఫంక్షన్ అవ్వదు. ఓకేనా, అదే నువ్వు చూసుకోవాలి. సరే, ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి ఏం తీసుకుంటానంటే ఏ కామా బి బిలాంగ్స్ టు జెడ్ అన్నారు కదండి. అంటే ఏ బి ప్లేస్లో నేను ఇంటీజర్ వాల్యూస్ ఏవైనా తీసుకోవచ్చు. సో నేను ఏ -2 తీసుకుంటున్నానండి, బి -3 తీసుకుంటున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎందుకు నేను తీసుకున్నానో మీకు అర్థమవుతుంది. ఏబి వాల్యూ ఫైండ్ అవుట్ చేశానండి. ఏబి అంటే ఫస్ట్ ఇది. సో -2 × -3 అంటే +6. అలాగే ఏ ప్లస్ బి కూడా ఫైండ్ అవుట్ చేసా. ఎంత వచ్చింది? -2 + -3. ఇవి చేసేటప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. కన్ఫ్యూజన్ ఏం కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు +2 + 3 అని ఉందనుకోండి, దీని ఆన్సర్ +5. -2 -3 అని ఉందనుకోండి, దీని ఆన్సర్ -5. అండ్ ఇది మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. మైనస్ ఉన్నప్పుడు ఆ వాల్యూ మీరు ఇంకొకరికి ఇవ్వాల్సిన డబ్బులు అన్నట్టుగా కన్వర్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు -2 అంటే ఏంటి, మీరు మరొక వేరే వాళ్ళకి 2 రూపీస్ ఇవ్వాలి. ఇక్కడ మళ్ళీ -3 అంటే అతను కాకుండా వేరే ఆయనకి ఇంకొక 3 రూపీస్ ఇవ్వాలి. అంటే మొత్తం ఇవ్వాల్సిందే కదా ఉంటుంది. ఎంత ఇవ్వాలి? 5 రూపీస్ ఇవ్వాలి అందరికి, ఇద్దరికి కలిపి. సో ఇవ్వాలి కాబట్టి -5. అర్థమైందా? అదే ప్లస్ అనుకోండి, మీ దగ్గర ఉన్న మనీ అన్నట్టుగా అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూడండి, 17 - 10 అని అన్నానండి, లేదంటే 17 - 25 అని అన్నాను. ఇప్పుడు 17 అంటే ప్లస్ ఇది, నీ దగ్గర ఉన్న మనీ ఇది. -10 అంటే నువ్వు వేరొకరికి ఇవ్వాల్సిన మనీ. సో నీ దగ్గర ఉన్న 17 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేస్తావు. ఇచ్చేస్తే ఇంకా ఎంత ఉంటాయి? 7 రూపీస్. ఇవి ఉంటాయా లేదా ఇవ్వాల్సిందా? ఉంటాయి, నీ దగ్గర ఉంటాయి కాబట్టి +7. అండ్ ఇక్కడ చూసుకుంటే 17 + 17 అంటే నీ దగ్గర 17 రూపీస్ ఉన్నాయి, కానీ నువ్వు వేరొకరికి 25 రూపీస్ ఇవ్వాలి. సో నీ దగ్గర ఉన్న 17 రూపీస్ తనకి ఇచ్చేసినా ఇంకా ఇవ్వాల్సిందే ఉంటుంది. ఎంత ఇవ్వాలంటే ఇంకా 8 రూపీస్ ఇవ్వాలి కాబట్టి మైనస్. ఓకేనా? అలా అంటే కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఈ విధంగా మీరు మార్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఏబి -6 వచ్చింది, అలాగే ఏ + బి -2 + -3 అంటే ఎంతంటే -5 వచ్చింది. అంటే దాని అర్థం ఇప్పుడు మరి ఏబి కామా ఏ + బి అనేది రిలేషన్లో ఉంటుంది కదా. సో దాని అర్థం ఏబి అంటే 6 వచ్చింది ఈ ఎగ్జాంపుల్లో, ఏ + బి అంటే -5 వచ్చింది. సో 6, -5 బిలాంగ్స్ టు ఎఫ్. అండ్ అగైన్ మళ్ళీ నేను ఏ = 2 బి = 3 తీసుకున్నానండి. ఇప్పుడు ఏబి ఎంత? 6, ఏ + బి ఎంత? 5. అంటే ఏబి 6, ఏ + బి 5. సో 6, 5 కూడా రిలేషన్లో ఉండాలి కదా. ఓకేనా? ఇక్కడే అబ్జర్వ్ చేసేయండి. నువ్వు 6 ఇన్పుట్గా ఇస్తే 2 అవుట్పుట్స్ వచ్చాయి. ఒకసారి -5 వచ్చింది, ఒకసారి +5 వచ్చింది. అంటే సేమ్ ఎలిమెంట్ హ్యాస్ డిఫరెంట్ ఇమేజెస్. సో దిస్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. అంతే, వెంటనే నువ్వు చెప్పచ్చు. ఓకేనండి? నువ్వు -2 -3 కాదు, కావాలంటే నీకు నచ్చినవి తీసుకో. -4, ఒక్క నిమిషము, -4 -5 తీసుకో. ఇక్కడ మళ్ళీ 4, 5 తీసుకో. అప్పుడైనా మళ్ళీ నీకు సేమ్ రిజల్ట్ వస్తుంది. ఓకేనా? అదే సేమ్ రిజల్ట్ అంటే ఒక్క ఎలిమెంట్కి 2 డిఫరెంట్ ఇమేజెస్ వస్తాయి అక్కడ కూడా. అందుకని ఇది ఫంక్షన్ అవ్వదు. సో ఫ్రమ్ ద అబవ్ ఎగ్జాంపుల్ వీ అబ్జర్వ్ దట్ ద ఎలిమెంట్ 6 has 2 డిఫరెంట్ ఇమేజెస్. సో ఎఫ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ జెడ్ టు జెడ్. కానీ రిలేషన్ అవుతుంది, ఇది ఫంక్షన్ అవుతుంది అంతే, రిలేషన్ అవుతుంది. ఏ = మనకు ఒక సెట్ ఇచ్చారు. అండ్ లెట్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు ఎన్ అంటే డొమైన్ ఇన్పుట్స్ ఏ నుండి తీసుకోవాలి, అవుట్పుట్స్ న్యాచురల్ నెంబర్స్ అన్నట్టు. బి డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎన్ = ద హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్. చూడండి, క్వశ్చన్ కొంచెం కొత్తగా అడిగారు. ఏ = గివెన్ సెట్ రాసుకున్నానండి. తర్వాత ఎఫ్ ఫ్రమ్ ఏ టు ఎన్ డిఫైన్డ్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎన్ = ద హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్. ఇది కూడా క్వశ్చన్లు ఇచ్చిందే, మొత్తం కూడా క్వశ్చన్లు ఇచ్చిందే. ఇక్కడ చూడండి, ఇన్పుట్ నువ్వు ఒక నెంబర్ ఇస్తావు కదా, అవుట్పుట్ ఏమొస్తుందంటే నువ్వు ఇచ్చిన నెంబర్ని డివైడ్ చేసేటువంటి అతి పెద్ద ప్రైమ్ నెంబర్. అదే ఎఫ్ ఆఫ్ ఎన్ = ద హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్. అంటే నువ్వు ఇన్పుట్ ఎన్ ఇచ్చావనుకో, అవుట్పుట్ ఏమొస్తుందంటే ఆ ఎన్ని డివైడ్ చేసేటువంటి అతిపెద్ద ప్రైమ్ నెంబర్ అన్నట్టు. సో ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, ఇప్పుడు మనకి ప్రైమ్ ఫ్యాక్టర్ తెలియాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుందండి. అంటే ఇప్పుడు 9ని 3 × 3 3² రాసుకున్నాను. సో ఇప్పుడు 9ని డివైడ్ చేసేటువంటి పెద్ద ప్రైమ్ నెంబర్ ఏంటి?
9ని ఓన్లీ 3 మాత్రమే డివైడ్ చేస్తుంది ప్రైమ్ నెంబర్స్లో. సో అదే హైయెస్ట్. కాబట్టి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎన్ అని చెప్పి ఇచ్చారు కదా. ఇప్పుడు నేను ఎన్ ప్లేస్లో 9 పెట్టుకున్నాను అనుకోండి, 9 డివైడ్ చేసేటువంటి అతిపెద్ద నెంబర్ ఇక్కడ వస్తుంది ఆన్సర్ కానీ. అంటే అంతా మనం పైన రాసుకున్న దాని ప్రకారం 3. దట్స్ వై ఎఫ్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు 3 అని రాశాను. అర్థమైందండి? మరొకటి చూడండి, మరొక ఎగ్జాంపుల్ చూడండి, నో ప్రాబ్లం. 10 ఈజ్ ఈక్వల్ టు 2 into 5 కదా. ఇప్పుడు 10ని 2 డివైడ్ చేస్తుంది, అలాగే 5 కూడా డివైడ్ చేస్తుంది. మరి 1 డివైడ్ చేస్తుంది, 10 కూడా డివైడ్ చేస్తుంది కానీ మీరు అడగచ్చు. మనం తీసుకునే ప్రైమ్ నెంబర్స్ అండి. సో ఇప్పుడు ఈ రెండింటిలో పెద్దది ఏది? 5 కదా. అంటే ఎఫ్ ఆఫ్ నువ్వు ఇప్పుడు 10 ఇన్పుట్ ఇచ్చావంటే నీకు అవుట్పుట్ ఏమొస్తుంది? 10ని డివైడ్ చేసేటువంటి అతిపెద్ద ప్రైమ్ నెంబర్ ఏంటి? 5. దట్స్ వై ఎఫ్ ఆఫ్ 10 ఈక్వల్ టు 5. అర్థమైందండి? అసలు నువ్వు ఎఫ్ ఆఫ్ 9 ఎందుకు తీసుకున్నావు, ఎఫ్ ఆఫ్ 10 ఎందుకు తీసుకున్నావు, 11, 12 ఎందుకు తీసుకున్నావు అంటే రేంజ్ అడిగాడు కదండి. రేంజ్ ఆఫ్ ఎఫ్ అని చెప్పి ఇచ్చారు. అంటే నువ్వు ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు అవుట్పుట్స్ ఏమొస్తాయి చెప్పాలి. ఇన్పుట్స్ ఎక్కడ నుండి ఇవ్వాలి? 9 ఇవ్వాలి, 10 ఇవ్వాలి, 11 ఇవ్వాలి, 12 ఇవ్వాలి, 13 ఇవ్వాలి. అందుకని నేను ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 9 ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ 3 వచ్చింది. 10 ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ 5 వచ్చింది. అలాగే 11 అంటే 11 into 1, దీన్ని డివైడ్ చేసేటువంటి పెద్ద ప్రైమ్ నెంబర్ 11 అండి. కాబట్టి ఎఫ్ ఆఫ్ 11 ఈక్వల్ టు 11 వచ్చింది. అలాగే 12 అంటే 2 into 3. ఇప్పుడు 12ని డివైడ్ చేసేటువంటి అతిపెద్ద ప్రైమ్ నెంబర్ ఏంటి? 3. కాబట్టి ఎఫ్ ఆఫ్ 12 ఈజ్ ఈక్వల్ టు 3. అండ్ 13 డివైడ్ చేసేటువంటి అతిపెద్ద ప్రైమ్ నెంబర్ ఏంటి? 13. ఓకే. సో ఎఫ్ ఆఫ్ 13 ఈజ్ ఈక్వల్ టు 13. అంటే ఇన్పుట్ 9 ఇచ్చినప్పుడు అవుట్పుట్ 3 వచ్చింది. అలాగే ఇన్పుట్ చూడండి, ఇక్కడ రాసిన డయాగ్రామ్ వేసి చూడండి, ఇవి ఇన్పుట్స్, ఇవి అవుట్పుట్స్. ఇన్పుట్ 9 ఇచ్చినప్పుడు అవుట్పుట్ 3 వచ్చింది. ఇన్పుట్ 10 ఇచ్చినప్పుడు అవుట్పుట్ 5 వచ్చింది. ఇన్పుట్ 11 ఇచ్చినప్పుడు అవుట్పుట్ 11 వచ్చింది. ఇన్పుట్ 12 ఇచ్చినప్పుడు అవుట్పుట్ 3 వచ్చింది. ఓకేనా? 9కి 3 వచ్చింది, 12 కూడా 3 వచ్చింది. అలాగే ఇన్పుట్ 13 ఇచ్చినప్పుడు అవుట్పుట్ కూడా 13 వచ్చింది. సో ఇప్పుడు రేంజ్ అంటే ఏంటండి? 3 అవుట్పుట్స్. డొమైన్లో ఉన్న వాటికి అంటే డొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ నువ్వు ఇచ్చినప్పుడు అవి అవుట్పుట్ జనరేట్ చేస్తాయి కదా, అదే రేంజ్. అంటే 3, 5, 11, 13 ఈజ్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ అన్నమాట. ద రిలేషన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనకి ఇచ్చారండి. ఇదంతా కూడా రిలేషన్ అండి. ఓకే, దీని గురించి మనం డెప్త్గా ఆన్సర్ కూడా డిస్కస్ చేద్దాము. అండ్ ద రిలేషన్ జీ ఈజ్ డిఫైన్డ్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ మనకి 2 రిలేషన్స్ ఇచ్చినట్టు. ఓకే, ఇప్పుడు మనం షో దట్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్, ఎఫ్ అనేది ఫంక్షన్ అని చూపించాలంట, అండ్ జీ అనేది ఫంక్షన్ అవ్వదు అని చెప్పాలంట. ఓకే, ఒకసారి ఇచ్చిన రిలేషన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇది మనకి తెలిసిందే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఇచ్చారంతే, కొత్తదేమీ కాదు. గివెన్ ద రిలేషన్ ఎఫ్ యాజ్ అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చింది, నేను ఇక్కడ రాశాను ఫస్ట్ లైన్లో. ఇక్కడ చూడండి, దీని అర్థం ఏంటంటే నువ్వు ఎక్స్ ప్లేస్లో అంటే ఇన్పుట్ అన్నట్టు, ఎక్స్ ప్లేస్లో 0 నుండి 3 వరకు అండ్ ఇంక్లూడింగ్ 0, 3 ఆల్సో, అంటే 0 అయినా 3 అయినా లేదంటే 0కి 3కి మధ్యలో ఉన్న నెంబర్స్ నువ్వు ఎక్స్ ప్లేస్లో పెట్టినప్పుడు, అంటే ఎక్స్కి ఇన్పుట్గా ఇచ్చినప్పుడు నువ్వు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనేది యూజ్ చేసుకో. ఓకేనా? లేదు నువ్వు 3 నుండి 10 వరకు ఇంక్లూడింగ్ 3 and 10, 3 లేదా 10 అండ్ ఈ 3కి 10కి మధ్య ఉన్న వాల్యూస్ ఎక్స్కి ఇన్పుట్గా ఇచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x తీసుకో. ఓకేనా? అంటే ఇక్కడ మనం ఇన్పుట్ వాల్యూ ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తామో దానికి తగ్గట్టుగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలన్నమాట. ఓకేనండి, ఇదేమి కొత్తదేమి కాదు, జస్ట్ ఇన్పుట్స్ బట్టి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి. అండ్ మరొక విషయం, ఈ డెఫినేషన్ అంటే రిలేషన్ కానీ ఫంక్షన్ కానీ మనం ఈ విధంగా ఇచ్చారనుకోండి, దీన్ని పీస్ వైజ్ అని అంటాం. పీస్ వైజ్ డెఫినేషన్ అని చెప్తామన్నమాట. అంటే సింగిల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ స్క్వేర్ అని చెప్పి ఇచ్చేయకుండా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇలా ఎక్స్ స్క్వేర్, ఇఫ్ 0 ఇది వేస్తున్నారు ఈక్వల్ టు ఎక్స్ ఇది వేస్తున్నారు ఈక్వల్ టు 3, ఇలా మనకి కొన్ని డిఫరెంట్ ఫార్మ్స్ ఇస్తారన్నమాట. ఓకేనండి, ఇలా ఇస్తే దీన్ని పీస్ వైజ్ డెఫినేషన్ అని చెప్తాం. ఇది ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి. ఇది అంటే దీని మీనింగ్ ఏంటంటే మీకు తెలిస్తే ఈజీగానే ఉంటుంది. ఇక నేను పక్కన కూడా రాసి చూడండి, ఇఫ్ 0 ఇది వేస్తున్నారు ఈక్వల్ టు ఎక్స్ ఇది వేస్తున్నారు ఈక్వల్ టు 3 అయితే దాని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుంది. లేదు ఇన్పుట్ దీని నుండి మనం తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుంది. ఇప్పుడు ఈ రిలేషన్ని ఫంక్షనా కాదా అనేది చెప్పాలండి. ఈ రిలేషన్ని ఫంక్షన్ అవుతుందా అవ్వదా అనేది చెప్పాలి. మీరు రిలేషన్ ఇచ్చి ఫంక్షన్ అవుతుందా అవ్వదా అని అడిగినప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే రిలేషన్లో ఉన్న డొమైన్లో ఉన్న ఇన్పుట్స్ అన్నింటికీ కూడా
ఓకేనా. డొమైన్ అంటే ఐ మీన్ ఇన్పుట్సే కదండి ఉంటాయి, ఆర్డర్డ్ పేస్లో ఫస్ట్ ఎలిమెంట్స్. ఈ ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నింటికి కూడా కంపల్సరిగా యునీక్ ఇమేజ్ అనేది ఫామ్ అవ్వాలి, అన్నింటికి ఇమేజ్ ఫామ్ అవ్వాలి అండ్ యునీక్ ఇమేజ్ మాత్రమే ఫామ్ అవ్వాలి. ఓకేనా, అదే మీరు చూసుకోవాల్సింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అని ఉంది కదండి. అంటే 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో 0, 1, 2, 3 తీసుకుంటున్నాను. ఓకేనా. అయితే ఇక్కడ ఎక్స్ అనేది ఏంటనేది ఇవ్వలేదు. అంటే ఎక్స్ అనేది న్యాచురల్ నెంబరా, లేదంటే రేషనల్ నెంబరా, లేదంటే రియల్ నెంబరా ఏంటనేది ఇవ్వలేదు. ఇవ్వలేనప్పుడు మనం జనరల్గా రియల్ నెంబరే తీసుకుంటామండి. ఎందుకంటే మనం ఈ చాప్టర్లో రియల్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి. రియల్ నెంబర్స్ అంటే మళ్ళీ పాయింట్స్, ఫ్రాక్షన్స్ ఇలాంటివి కాకుండా సింపుల్గా 0కి 3కి మధ్య ఉండేవి అండ్ 0, 3 తీసుకుంటున్నాను. ఓకేనండి. ఇప్పుడు నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ చెప్పాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, నేను ఇవి తీసుకుంటేని అంటే ఇందులోని ఇన్పుట్స్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం తీసుకోవాలి, ఎక్స్ స్క్వేర్ తీసుకోవాలి కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టారనుకోండి, ఎక్స్ స్క్వేర్ అంటే 0 స్క్వేర్ 0 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టారనుకోండి ఇక్కడ, అంటే 1 స్క్వేర్ అంటే 1 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టారనుకోండి, 2 స్క్వేర్ అంటే 4 వస్తుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టారనుకోండి, 3 స్క్వేర్ అంటే 9 వస్తుంది. అలాగే మీరు మధ్యలో ఉన్న వాల్యూస్ 1కి 2కి మధ్యలో ఉన్న వాల్యూ 1/2 లేదంటే 2/3 మీరు ఏ వాల్యూ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో పెట్టినా కానీ ఒక యునీక్ అవుట్పుట్ అనేది మనకి జనరేట్ అవుతుంది. అర్థమైందండి. నెక్స్ట్ ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఈ ఇంటర్వెల్లో ప్రతి ఇన్పుట్కి కూడా అంటే నువ్వు ఇచ్చే ప్రతి ఎక్స్కి కూడా ఒక అవుట్పుట్ జనరేట్ అవుతుంది. ఓకే, దీనికి ఓకే. తర్వాత ఇంటర్వెల్ చూద్దాం. తర్వాత ఏంటండి, 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం తీసుకోవాలి, 3x. అంటే మనం ఇక్కడ ఎక్స్ ప్లేస్కి ఏమి ఇవ్వచ్చండి, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు, ఇంకా చాలా వాల్యూస్ ఇవ్వచ్చు. బట్ మనం మెయిన్ ఇంటీజర్ వాల్యూస్ తీసుకుంటున్నాం. 8 ఇవ్వచ్చు, 9 ఇవ్వచ్చు, 10 కూడా ఇవ్వచ్చు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చారనుకోండి, 3 × 3 అవుట్పుట్ ఎంత, 9. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చారనుకోండి, 3 × 4 అవుట్పుట్ ఎంత, 12. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుందంటే 15. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుందంటే 18. సో మీరు ఇలాగా ఈ ఇంటర్వెల్లో ఏ వాల్యూ ఎక్స్ ప్లేస్లో పెట్టినా కానీ ఒక యునీక్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అంటే రిలేషన్ డొమైన్ అంటే ఇవి ఎక్స్ వాల్యూస్. నువ్వు ఇచ్చే ప్రతి ఎక్స్ వాల్యూకి 0 నుండి 10 వరకు ఈ రెండింటిని మీరు కంబైన్ చేసేసుకోవచ్చు కావాలి. చూడండి, కంబైన్ చేయడం అంటే మళ్ళీ ఏంటి, ఇప్పుడు 0 నుండి 3 వరకు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, మళ్ళీ 3 నుండి 10 వరకు అంటే ఓవరాల్గా ఏంటి, 0 నుండి 10 వరకు. నువ్వు ఇప్పుడు 0 నుండి 10 వరకు ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ పెట్టినా కానీ నీకు ఒక యునీక్ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అంటే దాని అర్థం ప్రతి ఎలిమెంట్కి కూడా ఒక యునీక్ ఇమేజ్ ఉంది. సో ఇది ఫంక్షన్ ఫామ్ చేస్తుంది. ఓకేనండి, అంతే. ఇక్కడ నేను కింద రాసింది చూడండి, ఎట్ ఎక్స్ అంటే నేను ఇవన్నీ చెక్ చేయలేదు యాక్చువల్గా, మీకు అర్థం అవడం కోసం నేను ఎలా చెప్పాను తప్ప అన్నీ చెక్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ మీకు జస్ట్ ఒక క్లారిటీ కోసం నేను చెప్పాను అంతే. ఇక్కడ చూడండి, నేను చెక్ చేసిన దాంట్లో ఏంటంటే ఒక్క ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గరే చెక్ చేశాను. ఎందుకు ఎక్స్ ఈక్వల్ టు 3 దగ్గరే చెక్ చేశానంటే ఇక్కడ 3 అనేది మనం ఫస్ట్లోనే తీసుకోవచ్చు అండ్ ఈ సెకండ్ ఇంటర్వెల్గా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ ఇంటర్వెల్గా తీసుకున్నప్పుడు మనకు అవుట్పుట్ 9 వచ్చింది, సెకండ్ ఇంటర్వెల్గా తీసుకున్నప్పుడు అవుట్పుట్ 9 వచ్చింది. కాబట్టి అక్కడ మనకు ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇక్కడ 3 తీసుకున్నప్పుడు ఒక అవుట్పుట్, ఇక్కడ 3 తీసుకున్నప్పుడు ఒక అవుట్పుట్గా వస్తే మనకి యునీక్ అవుట్పుట్ అనేది ఫామ్ అవ్వనట్టు, కాబట్టి ఫంక్షన్ అవుతుంది. మరి నువ్వు 3 ఒక్కటే ఎందుకు తీసుకున్నావు, మిగతా వాల్యూస్ ఎందుకు తీసుకోలేదంటే మిగతా నువ్వు ఎక్స్ ప్లేస్లో ఏది పెట్టినా కానీ ఫార్మ్స్ డిఫరెంట్ కదండి. ఇది ఎక్స్ స్క్వేర్, ఇది 3x. ఓకేనా, డిఫరెంట్గానే వస్తాయి. అండ్ మరొక విషయం ఏంటంటే 3 అనేది ఇక్కడ ఉంది. సో మనకి మిస్టేక్ జరిగితే 3 దగ్గరే జరగాలి, ఇంకా మిగతా వాల్యూస్ దగ్గర మనకి జరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది ఎక్స్ స్క్వేర్, ఇదేమో 3x. అర్థమైందా? సో అందుకని నేను 3 దగ్గరే చెక్ చేశాను. ఓకే, సో 3 దగ్గర కూడా మనకి ఒక యునీక్ అవుట్పుట్ వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం, ఫంక్షన్ ఫామ్ అయిపోతుంది. సో ఎఫ్ అనేది ఇక్కడ చూడండి, దేర్ఫోర్ ఫర్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. అంటే నేను రెండు ఇంటర్వెల్స్ని కంబైన్ చేసేసాను. ద ఇమేజెస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇమేజెస్ అంటే ఏంటంటే మనకి అవుట్పుట్స్ వచ్చాయి కదా ఇందాక, అవి ఇమేజెస్ ఆర్ యునీక్ అంటే ఒక ఎలిమెంట్కి ఒక అవుట్పుట్ మాత్రమే ఉంది, 2-3 అవుట్పుట్స్ లేవు. సో గివెన్ రిలేషన్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది.
సెకండ్ రిలేషన్ ఏంటంటే జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇచ్చారు. సో ఇక్కడ కూడా సేమ్ మీనింగ్, 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అయితే మనకి జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ తీసుకోవాలి. ఒకవేళ ఇది ఈ ఇంటర్వెల్లో మనం ఎక్స్ తీసుకుంటే జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x తీసుకోవాలి. అఫ్కోర్స్ ఇక్కడ రెండు సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి జీ ఆఫ్ ఎక్స్కి ఫంక్షన్స్ అయితే ఫంక్షన్స్ అనకూడదు, ఈ ఫార్మ్స్ అయితే చూడడానికి ఒకే ఇచ్చారు, కాకపోతే ఇంటర్వెల్స్ మార్చేశారు అంతే. చూడండి మనం ఏది చెక్ చేస్తే సరిపోద్ది, కామన్ వాల్యూ చూడండి 2. At x is equal to 2 we have g of x is equal to x square. అంటే 2 దగ్గర మనం ఇది కూడా తీసుకోవచ్చు కాబట్టి నేను x స్క్వేర్ తీసుకున్నానండి ఫస్ట్. అంటే x ప్లేస్ 2 పెట్టిస్తే 2 స్క్వేర్ 4 వచ్చింది. ఓకే, అంటే 2 ఇన్పుట్ ఇస్తే 4 వచ్చింది అవుట్పుట్. అండ్ x ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు నేను ఈ సెకండ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే సెకండ్లో కూడా 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x కదా, అంటే నేను ఇక్కడ కూడా x ప్లేస్ 2 తీసుకోవచ్చు. సో x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే g ఆఫ్ x ఈక్వల్ టు 3x అండి. అంటే 3 ఇంటూ 2 ఎంత వచ్చిందండి అవుట్పుట్, 6 వచ్చింది. అంటే 2 ఇన్పుట్ తీసుకుంటే 6 అవుట్పుట్ వచ్చింది. ఇలా ఒక్క ఇన్పుట్కి 2 డిఫరెంట్ అవుట్పుట్స్ రాకూడదు, అంటే ఒక్క ఎలిమెంట్కి 2 డిఫరెంట్ ఇమేజెస్ రాకూడదు. సో దట్స్ వై చూడండి ఇక్కడ రాశాను, అబ్జర్వ్ ఫర్ ద ఎలిమెంట్ 2 అంటే ఇన్పుట్ 2కి g ఆఫ్ x గివ్స్ 2 డిఫరెంట్ అవుట్పుట్స్ అంటే ఇమేజెస్, హెన్స్ ద రిలేషన్ g ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఇది కంపల్సరీ రాయాలండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, ఎఫ్ కామా జీ ఫ్రమ్ ఆర్ టు ఆర్ బి డిఫైన్డ్. అంటే ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఇచ్చారు ఎఫ్ కామా జీ అనేవి, రెస్పెక్టివ్లీ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ కూడా ఇచ్చేసారండి. ఫైండ్ ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ అండ్ ఎఫ్ బై జీ. అంటే ఇక్కడ మనం రెండు ఫంక్షన్స్ని యాడ్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మనం రెండు ఫంక్షన్స్ని ఎడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, లేదంటే ప్రోడక్ట్ చేయాలన్నా, లేదంటే డివిజన్ చేయాలన్నా కానీ ఈ రెండు ఫంక్షన్కి కూడా కామన్ డొమైన్ ఉండాలి. ఏముండాలండి, కామన్ డొమైన్, లేదా డొమైన్స్ ఈక్వల్గా ఉన్నా పర్వాలేదు. ఇక్కడ మనకి ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్, జీ ఫ్రమ్ ఆర్ టు ఆర్, అంటే ఇక్కడ డొమైన్ అనేది ఆర్ నుండి తీసుకుంటున్నారు, ఇక్కడ కూడా డొమైన్ అనేది ఆర్ నుండి తీసుకుంటున్నారు. కాబట్టి అంటే ఇక్కడ డైరెక్ట్గా చెప్పాలంటే డొమైన్ ఇక్కడ ఆరే. అంత మాత్రాన మీకు ఎప్పుడైనా వేరే క్వశ్చన్లో ఎఫ్ ఫ్రమ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఇందులో కాదు, అంటే నార్మల్గా ఏదైనా క్వశ్చన్లో ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x అని ఇచ్చారనుకోండి, ఇది డొమైను, ఇది కోడొమైన్ అని చెప్పి అనుకుంటారు. ఇది కోడొమైన్ అని అనుకోవడం తప్పు లేదు, కానీ దీన్ని డొమైన్ అని అనుకోవడం తప్పు. ఓకే, డొమైన్ అంటే ఇందులో నుండి దీనికి సబ్సెట్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు 1/x ఉందండి, ఎక్స్ ప్లేస్లో 0 పెడితే ఇది డిఫైన్ అవ్వదు, అంటే దీని డొమైన్ ఏమవుతుంది, యాక్చువల్ డొమైన్ ఆర్ మైనస్ 0 అవుతుంది. ఓకేనా, అంటే ఒక్కొక్కసారి మనకు ఫంక్షన్ ఇచ్చేటప్పుడు కూడా డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చేస్తూ ఉంటారు. అంత మాత్రాన ఫస్ట్ ఇది డొమైన్ అని చెప్పి తీసుకోవడం కుదరదు, ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సరే, ఇక్కడ రెండింటికి కూడా రెండు ఫంక్షన్స్కి కూడా సేమ్ డొమైన్ అండి. మనం నువ్వేగా చెప్పో డొమైన్ చెక్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి x+1 నువ్వు x+ ఏ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు, రియల్ వాల్యూ. అలాగే 2x-3 ఇక్కడ కూడా x+ నువ్వు ఏ వాల్యూ అయినా పెట్టుకోవచ్చు. కాబట్టి డొమైన్స్ మనకి ఏమవుతాయండి, R అవుతాయి. ఓకేనా, సరే, డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x+1 జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x-3. చూడండి ఎఫ్ కామా జీ హ్యావ్ సేమ్ డొమైన్, ఇది కంపల్సరీ అవ్వాలి, ఇది అయితేనే మనం ఈ ఆపరేషన్స్ అప్లై చేయగలం. సో ఎఫ్ ప్లస్ జీ అంటే దీన్నే మనము ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు. ఓకేనా, అంటే ఇదంతా ఒక ఇప్పుడు రెండు ఫంక్షన్స్ని యాడ్ చేసి సింగిల్ ఫంక్షన్గా మారిపోతుంది అనమాట. ఏంటి, ఎఫ్ ప్లస్ జీ అనేది. సో ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్, మీరు రెండింటిని యాడ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుందండి. అలాగే మైనస్ చేసుకున్నప్పుడు కూడా రెండింటిని మైనస్ చేస్తే మన క్వశ్చన్లు ఇచ్చేసారు కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంతో ఇచ్చేసారు, జీ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చేసారు, కాబట్టి రెండింటిని మీరు మైనస్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. అండ్ లాస్ట్ చూడండి థర్డ్ది, ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ అని చెప్పి ఇచ్చారు. అంటే దీని అర్థం ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x+1, జీ ఆఫ్ ఎక్స్ అంటే 2x-3. ఇక్కడ మీరు ఒక కండిషన్ రాయాలి, ఎందుకంటే డినోమినేటర్ 0 అవ్వకూడదు అనేది రాసుకోవాలి. అంటే 2x-3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, -3 నటు పంపించేస్తే 2x ఈజ్ నాట్ ఈక్వల్ టు 3 అండ్ 2 నటు ట్రాన్స్పోజ్ చేస్తే x ఈజ్ నాట్ ఈక్వల్ టు 3/2. ఎందుకంటే x 3/2 అయితే డినోమినేటర్ 0 అయిపోతుంది, డినోమినేటర్ 0 అయితే ఇది అన్డిఫైన్డ్ అయిపోతుంది. అందుకని జస్ట్ ఇది ఒక కండిషన్ అంతే, అంతకుమించి ఏమీ లేదు. లెట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనకి సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ ఇచ్చారు, అంటే ఇది ఫంక్షన్ అని ఇక్కడ బి ఏ ఫంక్షన్ క్వశ్చన్లో కూడా ఇచ్చేసారు. ఫ్రమ్ జెడ్ టు జెడ్ అంటే ఇంటీజర్స్ జెడ్డే అండ్ మనకి డొమైన్ కూడా జెడ్ నుండి తీసుకోవాలి, రేంజ్ కూడా జెడ్ నుండి వస్తుంది, ఇంటీజర్స్ అన్నమాట. డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఫర్ సమ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి డిటర్మైన్ ఏ కామా బి. ఓకే, చాలా ఈజీ అండి. చూడండి
గివెన్ ఫంక్షన్ రాసుకున్నాను, ఫంక్షన్ ఫ్రమ్ జెడ్ టు జెడ్ అంటే దీన్ని షార్ట్ ఫామ్లో ఎఫ్ ఫ్రమ్ జెడ్ టు జెడ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి. ఇదంతా కూడా క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండి ఇక్కడ వరకు. నెక్స్ట్ చూడండి, మనకు ఆర్డర్డ్ ప్లేస్ ఇచ్చారు కదండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ అంటే దాని అర్థం ఏంటి, ఈ ఫస్ట్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా డొమైన్లోవి. అంటే ఇక్కడ చూడండి, అంటే ఇంకా ఉంటాయి, మనకు కొన్ని ఇచ్చారన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు 1 2 0 -1 అని చెప్పి ఇచ్చారు. ఇంకా ఫస్ట్ సెట్లో వేసుకున్నాను. ఇవి అవుట్పుట్స్, అంటే ఫస్ట్ ఇన్పుట్ అయితే ఇవి అవుట్పుట్, ఫస్ట్ ఇన్పుట్ అయితే ఇది అవుట్పుట్. సో 1కి ఇన్పుట్ 1 ఇన్పుట్ మళ్ళీ 1 అవుట్పుట్, 2 ఇన్పుట్ 3 అవుట్పుట్, 0 ఇన్పుట్ -1 అవుట్పుట్. దీని నుండి నేను ఈ డయాగ్రామ్ వేసుకున్నాను. సో ఇక్కడ చూడండి 1, 1 బిలాంగ్స్ టు ఎఫ్ అంటే దాని అర్థం ఏంటి, ఇన్పుట్ 1 అయితే అవుట్పుట్ కూడా 1. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది అవుట్పుట్, ఎక్స్ అనేది ఇన్పుట్, ఎక్స్ అనేది ఇన్పుట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది అవుట్పుట్. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 పెట్టేసాం అనుకో, నీకు అవుట్పుట్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 1. సో అవుట్పుట్ అంటే ఇదే కదా దీని ప్రకారం, అంటే ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 అన్నమాట. అర్థమైందండి? ఇంకా చెప్పాలి అంటే సింపుల్గా ఎఫ్ ఆఫ్ ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఇప్పుడు నువ్వు ఎక్స్ ప్లస్కి ఇన్పుట్ 1 పెట్టావు అనుకో, అవుట్పుట్ కూడా ఏమొచ్చింది 1. అలా అన్నమాట. ఆ విధంగా నేను రాశాను ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 అని. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 అంటే చూడండి ఒక్క నిమిషము, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి ఇచ్చారండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అని చెప్పి ఇచ్చారు కదా. ఎఫ్ ఆఫ్ 1 అంటే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 పెట్టి ఏ ఇంటూ 1 ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఒక క్లూ వచ్చింది మనకి. తర్వాత ఇంకొక పాయింట్ తీసుకోండి, 0, -1. ఏ సెకండ్ పాయింట్ ఎందుకు తీసుకోలేదంటే ఇందులో 0 ఉంది కదండి, మనకు వాల్యూ వచ్చేస్తుంది ఇంకొక వాల్యూ, అందుకోసం. సో 0, -1 బిలాంగ్స్ టు ఎఫ్. ఇక్కడ చూడండి, ఇది రాసుకోండి మీకు డౌట్ వచ్చినప్పుడు అలాగా. ఎఫ్ ఆఫ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ అంటే ఇక్కడ ఇన్పుట్ ఎంత, ఈ కేసులో 0, అవుట్పుట్ ఎంత -1. సో ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు -1. ఎఫ్ ఆఫ్ 0 అంటే ఇదిగో మనకి ఇదే ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ ప్లస్లో 0 పెట్టేస్తే ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 0 0 ప్లస్ బి. ఇదిగోండి ఎఫ్ ఆఫ్ 0 అంటే బి వస్తుంది, ఈక్వల్ టు -1 కదా, అంటే బి వాల్యూ ఎంత -1. సో బి వాల్యూ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏ వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఓకేనండి? థర్డ్ కామన్లో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, మనకి ఆర్డర్డ్ పేర్స్ ఇచ్చారండి. ఈ ఆర్డర్డ్ పేర్స్లో ఫస్ట్ ఉన్న ఎలిమెంట్స్ ఇన్పుట్స్ అన్నట్టు, అలాగే ఈ సెకండ్ ఉన్న ఎలిమెంట్స్ అవుట్పుట్స్ అన్నట్టు. అండ్ ప్రతి ఆర్డర్డ్ పేర్ కూడా అంతే. సో 4 ఇన్పుట్ అయితే 5 అవుట్పుట్, ఇక్కడ 5 ఇన్పుట్ అయితే 6 అవుట్పుట్, అలా అన్నమాట. ఇది ఒక ఫంక్షను. అలాగే జీ అనేది ఒక ఫంక్షన్ ఇచ్చారు, 2 ఫంక్షన్స్ ఇచ్చి దెన్ ఫైండ్ అని చెప్పి 6 క్వశ్చన్స్ అడిగారండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఎఫ్ ప్లస్ జీ, సెకండ్ క్వశ్చన్ ఎఫ్ మైనస్ జీ, అలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెపరేట్గా ఇచ్చిన ఫంక్షన్స్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి, అలాగే సబ్ట్రాక్ట్ చేయాలి, అలాగే మల్టిప్లికేషన్ చేయాలి, అలాగే డివైడ్ చేయాలి. 2 ఫంక్షన్స్ని యాడ్ చేస్తున్నప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఎడిషన్ అయినా, సబ్ట్రాక్షన్ అయినా, మల్టిప్లికేషన్ అయినా, డివిజన్ అయినా ఏదైనా కానీ 2 ఫంక్షన్స్ మధ్య అప్లై చేస్తున్నప్పుడు ఆ 2 ఫంక్షన్స్కి కూడా ఒక కామన్ డొమైన్ అనేది ఉండాలి. అర్థమైందా? మనం నార్మల్గా నెంబర్స్ని యాడ్ చేసేసినట్టు యాడ్ చేయడానికి కుదరదు. 2 ఫంక్షన్స్ని యాడ్ చేయాలంటే ఆ రెండింటికి కూడా కామన్ డొమైన్ ఉండాలి. డొమైన్ అంటే సెట్ ఆఫ్ ఇన్పుట్స్ అన్నమాట. చూడండి, నేను ఇక్కడ క్లియర్గా మీకు రాశాను. ఫస్ట్ ఫంక్షన్ రాసుకున్నానండి, తర్వాత సెకండ్ ఫంక్షన్ రాసుకున్నాను. దీన్ని యారో డయాగ్రామ్గా కన్వర్ట్ చేశాను. ఇలా అయితే మనకు క్లియర్గా ఉంటుంది. ఇన్పుట్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను, 4 5 6 ఇవే కదా ఇన్పుట్స్. అలాగే అవుట్పుట్స్ 5 6 -4. ఇదిగో మ్యాపింగ్ 4 ఇన్పుట్ అయితే 5 అవుట్పుట్ కాబట్టి 4కి 5కి మ్యాపింగ్, 5కి 6కి 6కి -4కి. అదేవిధంగా ఈ సెకండ్ ఫంక్షన్ కూడా డయాగ్రామ్ వేసి మ్యాపింగ్ రాశానండి. ఇక్కడ మీరు చూసుకుంటే 6 ఇన్పుట్ అయినప్పుడు 5 అవుట్పుట్, అలాగే 8 ఇన్పుట్ అయినప్పుడు కూడా 5 అవుట్పుట్. దట్స్ వై 6కి 8కి 5నే మ్యాప్ చేశాను. ఇప్పుడు చూడండి ఫస్ట్ క్వశ్చన్, ద ఫంక్షన్ ఎఫ్ ప్లస్ జీ. మనం 2 ఫంక్షన్స్ని యాడ్ చేస్తున్నప్పుడు ఆ రిజల్టెంట్ కూడా మళ్ళీ ఫంక్షనే అవుతుంది. అంటే ఈ ఎఫ్ ప్లస్ జీ అనేది కూడా ఒక ఫంక్షనే. ఇది ఏ సెట్లో డిఫైన్ అవుతుంది అంటే కామన్ డొమైన్ ఆఫ్ ఎఫ్ అండ్ జీ. అంటే ఎఫ్ అనే ఫంక్షన్కి మరియు జీ అనే ఫంక్షను కామన్ డొమైన్, ఈ రెండింటికి ఉండేటువంటి కామన్ డొమైన్లో మాత్రమే మనం ఈ ఎఫ్ ప్లస్ జీని డిఫైన్ చేయగలము. కామన్ డొమైన్ అంటే ఏమీ లేదు, రెండింటికి ఉండేటువంటి సేమ్ ఇన్పుట్స్ అన్నమాట. సో ఇప్పుడు ఎఫ్ ఫంక్షన్లో 4 ఇన్పుట్ ఉంది,
5 6 ఉన్నాయి. అలాగే జీకి 4 ఇన్పుట్ 6 ఇన్పుట్ 8 ఇన్పుట్. సో రెండిట్లోని కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటండి 4 6. సో ఇదే మనకి కామన్ డొమైన్ అన్నమాట. అంటే ఎఫ్ అనే ఫంక్షను మరియు జీ అనే ఫంక్షను డిఫైన్ అయ్యేటువంటి సెట్ రెండూ కూడా దీన్నే మనం కామన్ డొమైన్గా కన్సిడర్ చేస్తాం. సో అందుకని ఇక్కడ కామన్ డొమైన్ అని రాశాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వరకు నేను చెప్పింది మీకు అర్థం అవ్వాలి. ఇది అర్థమైతే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. సో అందుకని నేను ఎలాబొరేట్ చేసి మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఎఫ్ ప్లస్ జీ అంటే మనం దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఇది ఒక ఫంక్షన్ అండి, మర్చిపోకూడదు. ఇప్పుడు ఎక్స్ అంటే మనం ఇన్పుట్స్ ఇచ్చేటువంటి ఇన్పుట్స్. జనరల్గా ఇన్పుట్స్ మనం ఎక్కడ నుండి ఇస్తామండి, డొమైన్లో నుండి ఇస్తాం. మరి ఈ ఎఫ్ ప్లస్ జీ అనే ఫంక్షన్కి డొమైన్ ఏంటి, కామన్ డొమైన్ అని చెప్పుకున్నాం కదా, అదే డొమైన్. అంటే నువ్వు ఇన్పుట్స్గా ఏమేమి ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, అలాగే 6 కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 4 ఇద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 4 ప్లస్ జీ ఆఫ్ 4. ఎఫ్ ఆఫ్ 4 అంటే ఎంతంటే మనకి 5 అన్నమాట. ఎలాగా, మనకి ఇక్కడ సెట్ ఇచ్చారు కదా, ఇన్పుట్ 4 అయినప్పుడు అవుట్పుట్ 5. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్కి నువ్వు ఇన్పుట్ 4 ఇస్తే అవుట్పుట్ 5 వస్తుంది. అంటే దాని అర్థం ఎఫ్ ఆఫ్ 4 అంటే 5 అని అర్థమవుతుందండి మీకు. సో ఆ విధంగా ఈ ఎఫ్ ఆఫ్ 4 ప్లేస్లో 5 రాయడం జరిగింది. అలాగే జీ ఆఫ్ 4 అంటే చూడు, జీ ఫంక్షన్లో ఇక్కడ 4 ఇన్పుట్ అయినప్పుడు అవుట్పుట్ ఎంత ఉందో చూడు, -4 కదా. సో జీ ఆఫ్ 4 అంటే గుర్తుంచుకోవాలి, జీ ఆఫ్ 4 అంటే 4 ఇన్పుట్ అయినప్పుడు వచ్చేటువంటి అవుట్పుట్ -4. క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారం, దట్స్ వై -4 పెట్టుకున్నాం. సో 5 - 4 అంటే 1 అండి ఆన్సర్. అంటే ఎఫ్ ప్లస్ జీ అనే ఫంక్షన్కి మనం 4 ఇన్పుట్గా ఇస్తే అవుట్పుట్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 పెడదామండి ఎక్స్ ప్లేస్లో, ఎందుకంటే మరి కామన్ డొమైన్లో 4తో పాటు 6 కూడా ఉంది కదా. సో ఎక్స్ ప్లేస్లో 6 పెడితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్, అంటే ఇందులోనే ఎక్స్ ప్లేస్లో 6 పెడుతున్నాం. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 6 ప్లస్ జీ ఆఫ్ 6 ఇది ఎలా చూసుకోవాలి, ఎఫ్ ఆఫ్ 6 అంటే ఎఫ్ అనే ఫంక్షన్లో 6 ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏముంది అదవుతుందండి. ఇప్పుడు మీకు చూడండి, ఇంకా క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ 4 5 6 అని ఉన్నాయా ఇన్పుట్స్లో, ఇది ఎఫ్ అనే ఫంక్షన్ అనుకుంటే ఈ అవుట్పుట్స్ మీకు ఏమనుకుంటున్నారు, ఎఫ్ ఆఫ్ 4 ఇదే, అలాగే ఇది ఎఫ్ ఆఫ్ 5, అలాగే ఇది ఎఫ్ ఆఫ్ 6. మనకు వాల్యూస్ ఇచ్చారు కదా, ఎఫ్ ఆఫ్ 4 అంటే 5 6 -4 ఇచ్చారు. అంటే ఇది 5 ఇది 6 ఇది -4 అదవుతుందా మీకు. ఇప్పుడు చెప్పండి, ఎఫ్ ఆఫ్ 6 అంటే ఏమవుతుందండి, -4 ఇదిగో. అలాగే జీ ఆఫ్ 6 ఇది ఎందుకో చూసుకోవాలి, జీ ఫంక్షన్లో చూసుకోవాలి. అంటే పైన మన క్వశ్చన్లో చూసుకుంటే జీ ఆఫ్ 6 ఇదిగో, జీకి 6 ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది 5, అదే జీ ఆఫ్ 6, ఇదే జీ ఆఫ్ 6 అదవుతుందా. ఇప్పుడు దాని ప్రకారం చూసుకుంటే జీ ఆఫ్ 6 అంటే 5 అండి. సో -4 + 5 అంటే 1. అంటే ఎఫ్ ప్లస్ జీ అనే ఫంక్షన్కి 6 ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ 1 వస్తుంది. మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎఫ్ అనేది ఒక ఫంక్షన్, దీన్ని ఎలా రిప్రజెంట్ చేశారు మనకి క్వశ్చన్లో, ఇన్పుట్స్ మరియు అవుట్పుట్స్ యొక్క ఆర్డర్డ్ పేర్స్గా. అలాగే మన ఎఫ్ ప్లస్ జీని కూడా అలాగే రిప్రజెంట్ చేద్దాం. ఇప్పుడు ఎఫ్ ప్లస్ జీ అనే ఫంక్షన్కి నువ్వు ఇన్పుట్స్ ఏమేమి ఇచ్చావు, 4 6 ఇచ్చావు. 4 ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ 1 వచ్చింది, ఇదిగో పైన రాసాను చూడు ఇక్కడ. అలాగే 6 ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ 1 వచ్చింది. దట్స్ వై నేను ఆ రెండింటిని, అంటే ఇన్పుట్స్ని అవుట్పుట్స్ని ఆర్డర్డ్ పేర్లో రాసేసి సెట్లో రాసేసాను, విచ్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఇన్ ద రాస్టర్ ఫామ్. ఓకే, నేను కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పాను, ఒక ఫంక్షన్ని మనము ఆల్జీబ్రికల్గా టేబుల్ ఉపయోగించి, యారో డయాగ్రామ్ ఉపయోగించి, రాస్టర్ ఫామ్లోని, సెట్ బిల్డర్ ఫామ్లోని, ఇలా చాలా విధాలుగా రిప్రజెంట్ చేయొచ్చు అని. ఇదేంటంటే రాస్టర్ ఫామ్ అన్నమాట. ఓకే, అండ్ ఇలా డయాగ్రామ్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తే దాన్ని యారో డయాగ్రామ్ అని అంటాం. అర్థమైందండి. ఇది మీకు అర్థమైతే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా చేసేస్తారు మీరే. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇంకా అన్నీ ఒకటే, మీకు ఫస్ట్ది కామన్ డొమైన్, ఇలా ఇన్పుట్స్ ఇవ్వడం అవుట్పుట్స్ తీసుకురావడం తెలిస్తే ఈ కామన్ అంతా అయిపోయినట్టే. అదే కామన్ అంటే ఫస్ట్ ప్రాబ్లమ్గా. ఇప్పుడు చూడండి, ఎఫ్ మైనస్ జీ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ కూడా కామన్ డొమైన్ 4, 6 ఎఫ్కి జీకి. సో ఇప్పుడు ఎఫ్ మైనస్ జీ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అని. ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఎఫ్ ఆఫ్ 4 మైనస్ జీ ఆఫ్ 4. ఎఫ్ ఆఫ్ 4 అంటే 5. చెప్పాను కదా ఇందాక ఎలా చూసుకోవాలో ఆ విధంగా చూసుకుంటే
f(4) అంటే 5, g(4) అంటే -4 అండి. సో సింప్లిఫై చేసుకుంటే 9 వస్తుంది. అంటే f మైనస్ g అనే ఫంక్షన్కి ఇన్పుట్ 4 ఇచ్చినప్పుడు అవుట్పుట్ 9 వచ్చింది. అలాగే మన ఇన్పుట్లో ఇంకొకటి ఇవ్వాలి, ఎందుకంటే కామన్ డొమైన్లో 4, 6 ఉన్నాయి కాబట్టి 6 ఇస్తే f(6) మైనస్ g(6) దేనికి ఇవ్వాలండి మనం ఇన్పుట్? ఇదిగో ఈ ఫంక్షన్కి, ఇది మన మెయిన్ ఫంక్షన్, ఇందులో x ప్లేస్లో 6, అప్పుడు ఏమవుతుంది? f(6) మైనస్ g(6). f(6) అంటే f అనే ఫంక్షన్కి 6 ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఎంత అనేది మీకు క్వశ్చన్ ప్రకారం చూసుకోండి. ఎంత? -4. అలాగే g(6) అంటే -5. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే -9. అంటే f మైనస్ g అనే ఫంక్షన్కి 6 ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ -9 వచ్చింది. ఇప్పుడు చూడు, నువ్వు 2 ఇన్పుట్స్ ఇచ్చావు, 2 అవుట్పుట్స్ వచ్చాయి. వీటిని ఆర్డర్డ్ పేరులో రాసే ఈ విధంగా. ఫస్ట్ ఇన్పుట్ 4 ఇచ్చినప్పుడు అవుట్పుట్ 9 వచ్చింది. ఓకే, ఒక ఆర్డర్డ్ పేరులో రాసేసావు. తర్వాత ఇన్పుట్ 6 ఇచ్చినప్పుడు అవుట్పుట్ -9 వచ్చింది, ఒక ఆర్డర్డ్ పేరులో రాసేసావు. ఈ ఆర్డర్డ్ పేర్స్ అన్నింటినీ ఒక సెట్లో రాసేసావు అనుకో, అంతే, ఫంక్షన్ రెడీ అయిపోయినట్టే. ఇదే ఆ ఫంక్షన్ అన్నమాట. నెక్స్ట్ 2f ప్లస్ 4g, ఇది కూడా అంతే. మనం ఇక్కడ 2 ఫంక్షన్స్, డిఫరెంట్ ఫంక్షన్స్ని యాడ్ చేస్తున్నట్టే కదా లెక్క. అఫ్కోర్స్ కాన్స్టెంట్స్తో మల్టిప్లై చేస్తున్నాం అనుకోండి, బట్ ఎడిషనే కదా ఫైనల్గా చేసేది. దట్స్ వై ఇక్కడ కూడా మనం కామన్ డొమైనే తీసుకోవాలి. చూడండి, 2f ప్లస్ 4g అంటేనండి 2 ఇంటూ f(x) ప్లస్ 4 ఇంటూ g(x) అని. ఎక్స్ ప్లేస్లో మనం ఎంత తీసుకుందాము? 4, అంటే 2 ఇంటూ f(4) ప్లస్ 4 ఇంటూ g(4). f(4) అంటే మనకి తెలుసు, g(4) అంటే మనకి తెలుసు. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటే -6 వస్తుంది. సో నువ్వు 2f ప్లస్ 4g అనే ఫంక్షన్కి 4 ఇన్పుట్ ఇచ్చినప్పుడు -6 అవుట్పుట్ వచ్చింది. ఓకే, ఇది పక్కన పెట్టి ఎక్స్ ప్లేస్లో 6 కూడా పెడదామండి, మరి కామన్ డొమైన్లో 6 కూడా ఉంది కదా. సో 2 ఇంటూ f(6) ప్లస్ 4 ఇంటూ g(6). f(6) అంటే ఎలా చూసుకోవాలి? f అనే ఫంక్షన్లో ఇదిగో 6 ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏముంది? ఇది 6, ఈ అవుట్పుట్ని మనం f(6)గా రాసుకుంటాం. అర్థమైందా? -4. అలాగే g(6) కూడా ఎంత ఉందో చూడు, 5, అంటే 6 ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ 5. ఆ విధంగా చూసుకోవాలి, అంటే మీకు చూసుకోవడం కోసం చెప్తున్నాను అంతే. సో f(6) అంటే -4 అండి, g(6) అంటే 5. సింప్లిఫై చేసుకుంటే 12 వచ్చేసింది. అంటే 2f ప్లస్ 4g అనే ఫంక్షన్కి 6 ఇన్పుట్ ఇచ్చినప్పుడు 12 అవుట్పుట్ వచ్చింది. మొత్తానికి మనకి 2 ఇన్పుట్స్. ఒకవేళ ఇంకా ఇన్పుట్స్ ఉన్నాయనుకోండి, అంటే ఇన్పుట్స్ అంటే డొమైన్లో ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, మనం అవి కూడా సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ ఎంతో చెప్పాలండి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. సో ఇన్పుట్ 4 ఇచ్చినప్పుడు అవుట్పుట్ -6 వచ్చింది, అండ్ ఇన్పుట్ 6 ఇచ్చినప్పుడు అవుట్పుట్ 12 వచ్చింది. ఆర్డర్డ్ పేరులో రాసేసాను, సెట్లో రాసేసాను, అంతే. ఇదే ఫంక్షన్ మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ 4th క్వశ్చన్ అండి. 4th ఏంటంటే f ప్లస్ 4 అంటే f(x) ప్లస్, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. 4 అంటే ఎఫ్కి ఎక్స్ పెట్టాం కదా, 4 కూడా ఎక్స్ పెడతామని అనుకోవచ్చు. ఇక్కడ f(x) అంటేనండి ఎఫ్ ఇంటూ ఎక్స్ అని కాదు, ఇది ఒక ఫంక్షన్. అర్థమైందా? ఇది ఇన్పుట్ ఇచ్చినప్పుడు f(x) అనేది అవుట్పుట్ అన్నమాట. 4 అనేది ఏంటి? కాన్స్టెంట్ వాల్యూ. ఇది ఫంక్షన్ కాదు, కాన్స్టెంట్ వాల్యూ. నువ్వు దీనికి ఇన్పుట్ ఏమి ఇవ్వడానికి ఉండదు. ఇప్పుడు 4 ఉందనుకోండి, ఇది ఇన్పుట్ నువ్వు ఏమి ఇవ్వడానికి ఉండదు. ఒకవేళ ఇన్పుట్ ఏమైనా ఇచ్చినా కానీ అవుట్పుట్ కూడా మళ్ళీ అదే వస్తుంది, ఇంకా దాన్ని చేసేది ఏముండదు కదా. దట్స్ వై మీకు దానికి ఈ వేరియబుల్ అనేది అటాచ్ చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్గా మనము, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే కామన్ డొమైన్ నేను తీసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ మనకు ఉన్నది ఒక ఫంక్షనే, ఎఫ్ ఒకటే ఉంది, f ప్లస్ 4 కదండి అడిగారు. దట్స్ వై నేను ఎఫ్ ఫంక్షన్ మొత్తం రాశాను. ఇన్పుట్ 4, 5, 6 ఈ 3 ఇవ్వాలి. ఓకే, సరే. ఇప్పుడు మన క్వశ్చన్లో అడిగిన ఫంక్షన్ ఇది, f(x) ప్లస్ 4. ఎక్స్ ప్లేస్లో 4 పెట్టేస్తే f(4) ప్లస్ 4. f(4) అంటే ఎంతండి? f(4) అంటే f అనే ఫంక్షన్కి 4 ఇన్పుట్ ఇచ్చినప్పుడు వచ్చే అవుట్పుట్ అంటే 5. f(4) అంటే 5 ప్లస్ 4 అంటే 9 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు f ప్లస్ 4 అనే ఫంక్షన్కి 4 ఇన్పుట్ ఇచ్చినప్పుడు 9 అవుట్పుట్ వచ్చింది. ఇది ఒక రిజల్ట్. అలాగే ఎక్స్ ప్లేస్లో 5 పెట్టినప్పుడు f(5) ప్లస్ 4. f(5) అంటే 6. ఇదిగో 5 ఇన్పుట్ ఇచ్చినప్పుడు 6 అవుట్పుట్ కదా. దట్స్ వై f(5) అంటే 6. 6 ప్లస్ 4 10. సో f ప్లస్ 4 అనే ఫంక్షన్కి ఇన్పుట్ 5 ఇచ్చినప్పుడు, ఇన్పుట్ అంటే ఇదిగో ఇది, అవుట్పుట్ 10 వచ్చింది. సో ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్. అలాగే ఎక్స్ ప్లేస్లో 6 పెడితే నీకు f(6) వస్తుంది ఈ ఫంక్షన్లో. ఇది క్వశ్చన్లో అడిగిందండి, ఓకేనా.
f(6) అంటే -4. ఎలాగా? ఇదిగో ఇన్పుట్ 6 ఇచ్చినప్పుడు అవుట్పుట్ -4 వస్తుంది. దట్స్ వై f(6) అంటే -4 + 4 0 వచ్చింది అవుట్పుట్. సో f+4 అనే ఫంక్షన్కి 6 ఇన్పుట్ ఇచ్చినప్పుడు 0 అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు మనం ఇచ్చిన 3 ఇన్పుట్స్ మనకు వచ్చిన 3 అవుట్పుట్స్ని ఆర్డర్డ్ పేర్లో రాసేస్తే ఈ విధంగా, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది థర్డ్ది ఆర్డర్డ్ పేర్లో రాసేసి సెట్లో రాసేసామంటే అయిపోయింది. ఇదే f+4 అనే ఫంక్షన్. అర్థమైందండి? మీకు ఈ ఫంక్షన్స్ అయినా, రిలేషన్స్ అయినా, సెట్ థియరీ అయినా కాన్సెప్ట్స్ బాగా రావాలి. కాన్సెప్ట్ మీకు తెలియకుండా ప్రాబ్లమ్స్ ఎన్ని చేసినా అవి సరిగ్గా అర్థం కావు. మీకు కూడా సాటిస్ఫై అవ్వరు. ఏదో అర్థమైనట్టు చేస్తున్నట్టు ఉండదు. ఏదో ఇక్కడ ఉన్నది కదా, ఇక్కడ ఉన్నట్టు చేసేస్తే సరిపోద్ది అన్నట్టుగా ఉంటుంది తప్ప, ఒకవేళ కొత్త క్వశ్చన్స్ ఇచ్చిన ఎగ్జామ్లో కానీ మీరు చేయడానికి ఇబ్బంది పడతారు. దట్స్ వై కాన్సెప్ట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఫిఫ్త్ది అండి, f(g) అంటే రెండు ఫంక్షన్స్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కంపల్సరీ కామన్ డొమైన్ మనం తీసుకోవాలి. f(g) అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి కాంపోజిట్ ఫంక్షన్ అనుకుంటారు, అంటే f(g)(x) అనుకుంటారు. ఇది రాంగ్ అండి. ఇది f(g) అంటే f(x)(g) అని. ఇక సేమ్ ప్రాసెస్ x = 4, సో f(4)(g)(4). సో f(4) అంటే 5 మనకి తెలిసిందే, g(4) అంటే -4, సింప్లిఫై చేసుకుంటే -20. అంటే f(g) అనే ఫంక్షన్కి ఇన్పుట్ 4 ఇచ్చినప్పుడు అవుట్పుట్ -20 వచ్చింది. అలాగే x = 6 సబ్స్టిట్యూట్ చేసుకుంటే f(6)(g)(6) సింప్లిఫై చేసుకుంటే -20 వస్తుందండి. అంటే f(g) అనే ఫంక్షన్కి 6 ఇన్పుట్ ఇచ్చినప్పుడు -20 అవుట్పుట్ వచ్చింది. అంతే, ఇంకా మనకి ఇన్పుట్స్ ఇవ్వడానికి ఏమీ లేవు. దట్స్ వై ఈ ఇన్పుట్స్ని, అవుట్పుట్ని ఆర్డర్డ్ పేర్లో రాసేసుకుని సెట్లో రాసేసుకుంటే మనకి ఫంక్షన్ అయిపోయినట్టే. ఫస్ట్ ప్రాబ్లం ఇదే వీడియోలో నేను చెప్పిన, వీడియోలో కాదు, ఈ కామన్లో నేను చెప్పిన ఫస్ట్ ప్రాబ్లం మీకు అర్థమైతే ఇదంతా కూడా మీరు చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అండి, సిక్స్త్ది, ద ఫంక్షన్ f/g అంటే దీని వాల్యూ ఎంత అనేది అడుగుతున్నారు. అంటే ఈ ఫంక్షన్ ఏమవుతుంది అనేది అడుగుతున్నారు క్వశ్చన్లో. ఇక్కడ f(g) రెండు వచ్చినాయి కాబట్టి కంపల్సరీగా మనం కామన్ డొమైన్ చూసుకోవాలి, 4, 6. సో f/g అంటే ఏంటంటే f(x)/g(x), ప్రొవైడెడ్ దట్ g(x) ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే g(x) 0 అయిపోతేనండి ఫంక్షన్ అసలు డిఫైన్ అవ్వదు. ఎందుకంటే f(x)/0 డినోమినేటర్గా 0 అంటే డిఫైన్ అవ్వదు కదా. దట్స్ వై g(x) ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పాను అనమాట. ఇక్కడ సేమ్ ఇంకా x = 4 పెడితేనండి, సో f/g(4), సో f(4)/g(4), f(4) అంటే 5, g(4) అంటే -4. అంటే ఇది అవుట్పుట్, ఇన్పుట్ 4 ఇచ్చినప్పుడు అవుట్పుట్. అలాగే x = 6 సబ్స్టిట్యూట్ చేసుకుంటే -4/5 వస్తుంది. ఇది కూడా సేమ్, అంటే ఇన్పుట్ 4 ఇచ్చినప్పుడు ఒకటే వస్తుంది, ఇన్పుట్ 6 ఇచ్చినప్పుడు ఒకటే అవుట్పుట్ వస్తుంది. సో వీటిని మనము ఆర్డర్డ్ పేర్స్లో రాసేసుకొని ఒక బ్రాకెట్లో రాసేసుకుంటే ఫంక్షన్ రెడీ అయిపోయినట్టే. ఓకే, అంతే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, థర్డ్ కామన్లో, ఇఫ్ f and g ఆర్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ డిఫైన్డ్ బై అని చెప్పి f(x) = 2x - 1 అండ్ g(x) = x² అని చెప్పి ఇచ్చారు. ఇందులో ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్కి ఇప్పుడు ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటండి? అక్కడ మనకి ఫంక్షన్ని రాస్టర్ ఫామ్గా డిఫైన్ చేశారు, అంటే ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి అనేది మనకి క్లారిటీగా తెలిసిపోతుంది. బట్ ఇక్కడ రాస్టర్ ఫామ్ కాదు, ఆల్జీబ్రికల్ ఫామ్. ఎలా ఇచ్చారంటే ఆల్జీబ్రికల్ ఫామ్లో ఇచ్చినట్టు. ఓకేనా? అండ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అని చెప్పి ఇచ్చారు. రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అంటేనండి ఈ ఫంక్షన్స్ జనరేట్ చేసేటువంటి అవుట్పుట్స్ అనేవి కంపల్సరీ రియల్ నెంబర్సే అవుతాయి అని ఇచ్చారు. ఒకవేళ ఇక్కడ ఇవ్వకపోయినా మనం రియల్ వాల్యూడ్ ఫంక్షన్సే తీసుకుంటాం. ఈ చాప్టర్ మొత్తానికి కూడా మనము రియల్ ఫంక్షన్సే తీసుకుంటాము. ఓకేనా? సరే, అంటే ఎందుకు రియల్ ఫంక్షన్ తీసుకుంటామంటే ప్రస్తుతానికి మనకి రియల్ నెంబర్స్ వరకు మాత్రమే తెలుసు, ఇంకా కాంప్లెక్స్ నెంబర్స్ మనం ఇంట్రడ్యూస్ అవ్వలేదు. దట్స్ వై రియల్ ఫంక్షన్సే తీసుకుంటాము. ఓకే, ఇందులోనండి ఫస్ట్ క్వశ్చన్ 3f - 2g(x) అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం కామన్ డొమైన్ ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే మనకు అసలు డొమైన్స్ ఏంటో తెలియదు ఫంక్షన్కి సంబంధించి. అఫ్కోర్స్ వీటి యొక్క డొమైన్స్ మనకి రియల్ వాల్యూసే అవుతాయి. మనం ఏదైనా తీసుకోవచ్చు ఎక్స్ప్రెస్లో, అర్థమైందండి? మనం ఏ రియల్ వాల్యూ అయినా తీసుకోవచ్చు ఎక్స్ప్రెస్లో, ఈ f అనే ఫంక్షన్కి అండ్ ఈ g అనే ఫంక్షన్కి కూడా. దట్స్ వై ఈ రెండు ఫంక్షన్స్ కూడా సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్లో డిఫైన్ అవుతుంది. ఈ రెండు ఫంక్షన్స్కి ఓ రకంగా చెప్పాలంటే డొమైన్ రియల్ నెంబర్స్. సో రెండింటికి కామన్గా ఉండేది కూడా, అంటే రెండింటికి సేమ్ ఫంక్షన్ సేమ్ సెట్ అయినప్పుడు డొమైను, ఇంకా రెండింటికి కామన్గా ఉండేది కూడా అదే కదా అవుతుంది.
దట్స్ వై మనకి ఇక్కడ కామన్ డొమైన్ ఇంకా ఆర్ అన్నమాట. అంటే ముందు తీసుకున్నట్టు మనం వాల్యూస్ తీసుకోవాల్సిన పని లేదు అని చెప్తున్నాను ఇక్కడ, అంతే. చూడండి ఇంకా ఈజీగా చేసేయచ్చండి ఇది. సింప్లీ 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x మైనస్ 1, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. క్వశ్చన్లో ఇచ్చారు కదా. సో సింప్లిఫై చేసుకుంటే 3 ఇంటూ 2x 6x, 3 ఇంటూ మైనస్ 1 -3, అలాగే 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్. సో దీన్ని అరేంజ్ చేసుకుని రాసేస్తే ఇదే ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ది ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. దీన్ని చెప్పాను కదా ఇందాక మనం ఎలా రాసుకుంటామండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x మైనస్ 1, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అలాగే థర్డ్ క్వశ్చన్ ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అని గుర్తుంచుకోవాలి. వీటిని ఈ విధంగా రాయాలి అంటే ఎఫ్ జీ అనేవి సేమ్ డొమైన్లో సేమ్ డొమైన్ కాదు, కామన్ డొమైన్లో మనకి డిఫైన్ అయ్యేగా తీసుకుంటాం అన్నమాట. కామన్ డొమైన్ అర్థమవుతుందండి. అంటే ఎఫ్కి జీకి కామన్గా డొమైన్ ఉంటేనే, కామన్గా ఇన్పుట్స్ ఉంటేనే మనం వీటిని ఈ విధంగా రాసుకోగలం, లేదంటే రాయడానికి కుదరదు. ఎందుకు కుదరదు అంటేనండి ఇక్కడ మనకి 2 ఫంక్షన్స్ వస్తున్నాయి, ఎఫ్ మరియు జీ అనేవి. ఇప్పుడు ఈ రెండింటికి ఇన్పుట్స్ అనేవి సేమ్ సెట్లో నుండి ఇస్తే అప్పుడు ఆ వాల్యూ తీసుకొచ్చి ఎక్స్ ప్లేస్లో పెడతాం. అలా కాకుండా ఈ ఎఫ్కి ఏమో డిఫరెంట్ ఇన్పుట్స్, ఈ జీకి ఏమో డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నాయనుకోండి, మరి ఎక్స్ ప్లేస్లో ఏం పెడతాం, ఏ ఇన్పుట్ పెడతాం మనం, ఎఫ్ది పెడతామా జీది పెడతామా అనేది క్లారిటీ ఉండదు. దట్స్ వై రెండింటికి కామన్ డొమైన్ మనం తీసుకుంటాం. అదవుతుందండి, అది పాయింట్. సరే ఇక విషయానికి వచ్చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x మైనస్ 1, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. ఇక్కడ డినోమినేటర్లో ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇది 0 అవ్వకూడదు, ఎందుకంటే ఇది డిఫైన్ అవ్వదు, వాల్యూ మొత్తం డిఫైన్ అవ్వదు, అందుకని దట్స్ వై ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని పెట్టాను. నెక్స్ట్ ఫోర్త్ దండి ఎఫ్ ప్లస్ జీ ప్లస్ 2 ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ 2కి అప్లై అవ్వదు, 2 కాన్స్టెంట్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x మైనస్ 1, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, నార్మల్గా 2 రాసేస్తాము. అండ్ దీన్ని సింప్లిఫై చేసుకుంటేనండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 వస్తుంది, విచ్ ఈజ్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 2 టైమ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, సింపుల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ని 2తో మల్టిప్లై చేసేదేం లేదు. నెక్స్ట్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, సింపుల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్కి 2 యాడ్ చేసేయడమే, అంతే, ఇంకెందుకు మనకి చేసేది ఏమీ లేదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్, ఫైండ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ అని చెప్పి మనకి ఇచ్చారు కింద. ఇక్కడ చూసారా అసలు డొమైన్కి సంబంధించి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోయినా మనం ఎందుకు తీసుకుంటాము, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఎక్స్ స్క్వేర్ అనేది ఏ రియల్ నెంబర్ దగ్గరైనా డిఫైన్ అవుతుంది. డిఫైన్ అవడం అంటే ఒక వ్యాలిడ్ అవుట్పుట్ ఇస్తుంది. అలాగే మోడ్ ఎక్స్ అనేది కూడా ఏ రియల్ నెంబర్ దగ్గరైనా డిఫైన్ అవుతుంది. అంటే రెండింటికి డొమైన్ రియల్ నెంబర్సే. సో రెండింటికి కామన్ డొమైన్ కూడా మనకి ఏమవుతుంది, రియల్ నెంబర్సే. అదవుతుందండి. అంటే ఇప్పుడు దీని యొక్క డొమైన్ని ఆర్ అని అనుకుందాం, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. జీ ఆఫ్ ఎక్స్ యొక్క డొమైన్ కూడా ఆర్. ఇప్పుడు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ అప్లై చేయండి, అంటే కామన్, మళ్ళీ ఆరే వస్తుంది. అర్థమైందా? అది అందుకని ఇక్కడ డొమైన్కి సంబంధించి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు క్వశ్చన్లో. చూడండి జాగ్రత్తగా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్. ఎఫ్ ప్లస్ జీ అడిగారు అంటే ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ మోడ్ ఎక్స్. కానీ ఇది ఇక్కడితో ఎలా ఉంచకుండా మోడ్ ఎక్స్ డెఫినేషన్ మనందరికీ తెలుసు ఏంటి, మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ వాల్యూ అనేది 0 లేదా 0 కన్నా ఎక్కువ అయినప్పుడు మోడ్ ఎక్స్ వాల్యూ ఎక్స్కి ఈక్వల్ అయిపోతుంది. లేదు ఎక్స్ అనేది లెస్ దెన్ 0, 0 కన్నా తక్కువ అయినప్పుడు మాత్రం -x అవుతుంది. అంతే, ఇదే కదా మనం నేర్చుకున్నది. ఇప్పుడు చెప్పండి ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఇది వచ్చింది యాక్చువల్గా ఫంక్షను. దీన్ని మోడ్ ఎక్స్ని మరి మనం ఇలా 2 విధాలుగా రాస్తున్నాం కదా, అంటే దీన్ని కూడా 2 విధాలుగా రాయొచ్చు. సో ఫస్ట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు మోడ్ ఎక్స్ అనేది ఎక్స్ అయిపోద్ది. అంటే టోటల్ ఫంక్షన్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. ఇదిగో అలా కాకుండా ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 0 తీసుకున్నప్పుడు మోడ్ ఎక్స్ అనేది -x అవుతుంది. దట్స్ వై మోడ్ ఎక్స్ ప్లస్లో -x పెట్టుకున్నాం. ఈ ఎక్స్ స్క్వేర్ అలాగే ఉంటుంది. సో ఇదే అన్నమాట. నెక్స్ట్ ఎఫ్ మైనస్ జీ అండి, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, జీ ఆఫ్ ఎక్స్ అంటే మోడ్ ఎక్స్. ఇక్కడ కూడా సేమ్ మోడ్ ఎక్స్ ఉంది కాబట్టి మనం దాన్ని మళ్ళీ మనం 2 విధాలుగా రాస్తాం. ఫస్ట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మోడ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అంటే ఎక్స్, పాజిటివ్ ఎక్స్. ఈ మైనస్ దీనిదండి, ఇక్కడ ఉన్న మైనస్ ఇది. అలాగే ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 0 అయినప్పుడు మోడ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది -x. అంటే ఇక్కడ -x పెట్టాలి. ఇక్కడ -x అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు.
ఇక్కడ దీని ప్లేస్లో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ మోడ్ ఎక్స్ అని ఉంది కదా, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ మోడ్ ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ పెట్టాలి లెస్ దెన్ 0 అయినప్పుడు. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇదిగో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అన్నమాట. అలాగే థర్డ్ది ఎఫ్ ఇంటూ జీ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, జీ ఆఫ్ ఎక్స్ అంటే మోడ్ ఎక్స్. మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ మోడ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి, ఎక్స్ అవుతుంది కదా, గ్రేటర్ దెన్ 0 కాబట్టి. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఇది ఇక్కడ రాసిన చూడండి ఎక్స్ట్రాగా, మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ అన్నమాట. అలాగే ఒక్క నిమిషం వీటిని రఫ్ చేసేస్తాను. ఎక్స్ ఇది లెస్ దెన్ 0 అయినప్పుడు మోడ్ ఎక్స్ అనేది ఏమైపోతుంది, నెగిటివ్ ఎక్స్, ఇదిగో ఐ మీన్ మైనస్ ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ క్యూబ్. అర్థమైందండి? ఏం లేదు, జస్ట్ మోడ్ ఎక్స్ను మనము ఎక్స్ అవుతుందా మైనస్ ఎక్స్ అవుతుందా అనేది రాస్తున్నాం పక్కన ఇంటర్వెల్ బట్టి, అంతే, అంతకుమించి ఏం లేదు ఇందులో. నెక్స్ట్ 2f అంటే 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ కదా, 2x స్క్వేర్. ఇక్కడ మోడ్ ఎక్స్ రాలేదు కాబట్టి మనం ఇలా ఎలాబరేట్ చేసి రాయలే. తర్వాత ఎఫ్ ప్లస్ 3 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3, అంతే. ఇంకా ఇందులో మనం చేయాల్సింది ఏం లేదు. నెక్స్ట్ అండి 6th ఎఫ్ బై జీ. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేరు, జీ ఆఫ్ ఎక్స్ అంటే మోడ్ ఎక్స్. ఇక్కడ మోడ్ ఎక్స్ వచ్చింది కదా, మళ్ళీ మనం చూసుకోవాలి. ఫస్ట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే మోడ్ ఎక్స్ ప్లస్ బై ఎక్స్ రాసేసాను, ఇదిగో ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే ఇదే వాల్యూని ఇక్కడ రాశాను మళ్ళీ. సో ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ వస్తుంది, అంటే టోటల్గా ఎక్స్ అవుతుంది. అండ్ మోడ్ ఎక్స్ ఎక్స్ ఇది లెస్ దెన్ 0 అయినప్పుడు, 0 కన్నా తక్కువ అయినప్పుడు ఈ మోడ్ ఎక్స్ ప్లేస్లో మనకి ఎంత వస్తుందండి, ఇదిగో మైనస్ ఎక్స్. సో ఇక్కడ కూడా ఒకటి క్యాన్సిల్ అయిపోద్ది, బట్ మైనస్ వస్తుంది అంతే. ఓకే, అంటే ఫైనల్గా మనకి ఏంటి ఆన్సరు, ఎక్స్ మైనస్ ఎక్స్. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 0. అంటే ఇలా రాసినా పర్వాలేదు, లేదంటే ఇలా సింప్లిఫై చేసేసి మళ్ళీ ఇంకొక స్టెప్ రాసినా పర్వాలేదు. నెక్స్ట్ 4th క్వశ్చన్ అండి. ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై, చూడండి ఫంక్షన్ ఎన్ని విధాలుగా డిఫైన్ చేశారో, ఈ విధంగా డిఫైన్ చేస్తానండి దీన్ని మనం పీస్ వైజ్ డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్ అని చెప్తాం. అంటే పీస్ అంటే పీసెస్గా ఒక్కొక్క ఇంటర్వెల్ దగ్గర వాల్యూ ఎంత అనేది ఇస్తారన్నమాట ఈ విధంగా. దెన్ అంటే దీని అర్థం ఏంటంటే మీకు ఏం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఎక్స్కి గ్రేటర్ దెన్ 0 గ్రేటర్ దెన్ 3 అయినప్పుడు, అంటే 3 కన్నా ఎక్కువ ఉన్న రియల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు నువ్వు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద ఇది తీసుకో. లేదు, ఒక్క నిమిషము, ఎక్స్కి ఈ ఇంటర్వెల్గా తీసుకుంటున్నాం అనుకో, అంటే -2 నుండి 2 వరకు ఇంక్లూడింగ్ -2 and 2, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది తీసుకో. అలాగే -3 కన్నా తక్కువ ఉన్న రియల్ నెంబర్స్ నువ్వు ఎక్స్ ప్లేస్లో తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది తీసుకో, అంతే, దానికి మించి ఏం లేదు అందులో. అర్థమైందండి? సరే చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగారండి, దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఇఫ్ ఎగ్జిస్ట్స్. అంటే వాల్యూస్ ఎగ్జిస్ట్ అయితే ఉంటే ఫైండ్ అవుట్ చేయి. ఏమేంటి, ఎఫ్ ఆఫ్ 4, ఎఫ్ ఆఫ్ 2.5, అలా మనకి ఎఫ్ ఆఫ్ 9 వరకు ఇచ్చారు. చూడండి చాలా ఈజీ అండి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 4 చూద్దాం. ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం తీసుకోవాలి, ఇక్కడ మనకు 3 కనిపిస్తున్నాయి, 1 2 3. మరి ఏది మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే విచ్ ఈజ్ డిపెండ్ ఆన్ ద ఇన్పుట్. ఇన్పుట్ ఎంత, 4 అనేది ఇక్కడ దేనికి అంటే ఐ మీన్ ఎందులో ఉందో చూడండి. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 3 అంటే 3 కన్నా ఎక్కువ ఉన్న రియల్ నెంబర్స్ ఇందులోనే ఉంటుంది ఎక్స్ 4 అనేది. దట్స్ వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x - 2 తీసుకున్నాం, అంతే. సింపుల్గా ఎక్స్ ప్లేస్లో 4 పెట్టేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. ఎఫ్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 10. అర్థమైందండి పాయింట్? తర్వాత ఎఫ్ ఆఫ్ 2.5. ఇప్పుడు మనం ఫంక్షన్ ఏది తీసుకోవాలో సెలెక్ట్ చేసుకోవాలి ఇచ్చిన 3 2.5 అనేది దేనికి మధ్యగా ఉంటుందండి అంటే 2 కన్నా ఎక్కువ 2.5. ఇక్కడ 2 కన్నా ఎక్కువ ఉండేది, ఇదేమో 3 కన్నా ఎక్కువ, ఇదేమో -2 నుండి 2 వరకు, ఇదేమో -3 కన్నా తక్కువ. అంటే 2 కన్నా ఎక్కువ ఉండేటువంటి ఇంటర్వెల్ ఐ మీన్ 2.5 అనేది ఇక్కడ 3 లేదు. దట్స్ వై మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ 2.5 వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేం, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదు కదా ఇక్కడ. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం లేనప్పుడు? దట్స్ వై హియర్ నో ఫంక్షన్ ఎగ్జిస్ట్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2.5. సో ఎఫ్ ఆఫ్ 2.5 ఈజ్ నాట్ డిఫైన్డ్, అంతే. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ -2. ఎక్స్ -2 అంటే ఇన్పుట్ -2 దేనికి మధ్య ఉందండి, ఏది తీసుకోవాలి మనము?
చూడండి -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, చూసారు ఇక్కడ ఆర్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ప్లేస్లో నువ్వు -2 తీసుకోవచ్చు, +2 తీసుకోవచ్చు, లేదంటే -2కి +2కి మధ్యలో ఉన్న ఏ రియల్ నెంబర్ అయినా తీసుకోవచ్చు. అలాంటప్పుడు నువ్వు f(x) ప్లేస్కి తీసుకో. మన క్వశ్చన్లో ఏం అడిగారు, f(-2) అడిగారు, అంటే f(x) కింద ఇదే కదండి నేను తీసుకోవాలి, ఓకేనా. సో దట్స్ వై f(-2) అంటే ఇదిగో x² - 2 తీసుకున్నాను. సింపుల్గా x ప్లేస్లో -2 పెట్టి సింప్లిఫై చేసేస్తే మనకి 2 వస్తుందండి ఆన్సరు. నెక్స్ట్ f(-4). -4 అంటే ఎక్కడ ఉంటుంది చూసుకోండి. -4 అనేది -3 కన్నా తక్కువ. ఇదిగో -3 కన్నా తక్కువ అంటే నువ్వు f(x) తీసుకోవాలి. ఏది 2x + 1. ఇదిగో చూడు f(x) 2x + 1 తీసుకున్నా. సో x ప్లేస్లో -4 సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటే -7 వస్తుంది ఆన్సర్. అండ్ f(0) ఎక్కడ ఉంటుందండి చూడండి, 3 కన్నా ఎక్కువ ఇందులో ఉండదు, ఇదేమో -3 కన్నా తక్కువ ఇందులో కూడా ఉండదు. ఇందులో ఉంటుంది చూడండి -2 నుండి 2 వరకు, అంటే మధ్యలో 0 ఉంటుంది. సో మనం f(x) ఏది తీసుకోవాలి, x² - 2. సో f(x) x² - 2 తీసుకున్నాను, x ప్లేస్లో 0 పెట్టాను, ఎందుకంటే f(0) కనిపెట్టాలి కాబట్టి. సో 0² అంటే 0, దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి -2 వస్తుందండి. తర్వాత -7 అంటే ఏది తీసుకోవాలి మనకి ఫంక్షన్లో, ఒక్క నిమిషము దీన్ని ఇక్కడ కాపీ చేసేద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు చూడండి మనకి -7 అంటే -3 కన్నా తక్కువే కదా -7, ఏది తీసుకోవాలి f(x) 2x + 1. ఇది అదే తీసుకున్నా, x ప్లేస్లో -7 పెట్టేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ f(1) అండి, 1 అంటే ఎక్కడ ఉంటుంది, -2 2 +2 ఉన్నాయి కదా, దీనికి ఇందులో ఉంటుంది 1. దట్స్ వై మనం x² - 2 తీసుకోవాలి. సో x² - 2 f(1) అంటే x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మీకు -1 వస్తుందండి. ఇది టెక్స్ట్ బుక్లో మీకు -2 లేదా +2 ఇచ్చారండి, అది కొంచెం అంటే ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు మేబీ, దట్స్ వై అది కొంచెం మార్చుకోండి. నెక్స్ట్ f(9) అంటే 9 ఎక్కడ ఉంటుంది, 3 కన్నా ఎక్కువ అంటే ఎందుకనే కదా ఉంటుంది 9. దట్స్ వై మనం ఏది తీసుకోవాలి, 3x - 2. సో f(x) = 3x - 2, x ప్లేస్లో 9 పెట్టి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 25 వస్తుంది అంతే, ఓకేనండి. నెక్స్ట్ 5th క్వశ్చన్, డిటర్మైన్ ఏ క్వాడ్రాటిక్ ఫంక్షన్ అనగానే మనకి వెంటనే 10th క్లాస్లో నేర్చుకున్న క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ax² + bx + c గుర్తుకొచ్చేయాలి. ఒకవేళ ఇక్కడ ఇవ్వకపోయినా కానీ మనం అది తీసుకోవాలి, అర్థమవుతుందండి. లీనియర్ అన్నప్పుడు ax + b అనేది తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఇచ్చేసారు కాబట్టి నో ప్రాబ్లం. ఇఫ్ f(0) = 6, f(2) = 1, f(-3) = 6 అని చెప్పి ఇచ్చారండి. చాలా బేసిక్ క్వశ్చన్ ఇది. వీటిని ఉపయోగించి a, b, c వాల్యూస్ ఎంతో కనిపెట్టాలి మనం, అంతే. అంటే కొంతమంది డౌట్ రావచ్చు, ఆల్రెడీ ఫంక్షన్ ఇచ్చేసారు కదా, మరి డిటర్మైన్ ఏ క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఏంటి అని అంటే, ఇక్కడ ఫంక్షన్ ఇచ్చేసారు, మరి ఏబిసి వాల్యూస్ ఏంటి అనేది అడుగుతున్నారు అన్నమాట. ఓకే, సో ఫస్ట్ f(0) = 6 అని చెప్పి ఇచ్చారు కదండి. f(0) అంటే ఏంటి, ఈ x ప్లేస్లో 0 పెట్టాలి, అంటే ఇక్కడ 0 పెట్టాలి, ఇక్కడ 0 పెట్టాలి. ఇదిగో ఇక్కడ 0 పెట్టి ఇక్కడ రాసిన చూడండి స్టెప్, a × 0² + b × 0 + c = 6. అంటే ఇది f(0) వాల్యూ = 6, ఇది 0 అంటే c వాల్యూ ఎంత ఉంది, 6. తొందరగా వచ్చేసింది మొదటిది. తర్వాత f(2) = 1, ఇది మనకి సెకండ్ క్లూ. ఇప్పుడు f(2) అంటే ఏమవుతుంది, మనకి ఇచ్చిన f(x) ax² + bx + c, ఈ x ప్లేస్లో 2 పెట్టడమే. ఇదిగో 2² b × 2 + c 1 ఇచ్చారు కదా, = 1, అంటే ఇదంతా f(2) అన్నమాట. సో సింప్లిఫై చేసుకుంటేనండి 4a + 2b + 6 = 1, అంటే ఒక ఈక్వేషన్ వస్తుంది మనకి. దాన్ని అలా ఉంచుదాము. ఇక థర్డ్ది చూసుకుంటే f(3) = 6, అంటే ax² + bx + cలో x ప్లేస్లో -3 పెట్టాలి. ఇదిగో ఇదే f(3) = 6. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఈక్వేషన్ వస్తుందండి. ఇక్కడ కూడా ఏంటంటే 3a = b అని చెప్పి వస్తుంది. మనం ఏం చేద్దామంటే ఈ b ప్లేస్లో 3a పెట్టేద్దాం ఈక్వేషన్ 1లో. పుట్ b = 3a ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే ఇది. సో 4a + 2 × b ప్లేస్లో 3a.
సో దీన్ని పెట్టి సింప్లిఫై చేసుకుంటే ఏ వాల్యూ వచ్చేస్తుందండి, ఏ ఈజ్ ఈక్వల్ టు -1/2. మళ్ళీ ఏ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే బి వాల్యూ వచ్చేస్తుంది అండి. ఇదంతా కూడా బేసిక్ సింప్లిఫికేషనే కదా. సో దాని ప్రకారం చూసుకుంటే ఏ ఉంది మరియు బి కూడా వచ్చేసింది. అలాగే సి కూడా ఉంది, సి ఈజ్ ఈక్వల్ టు 6. సో మన ఫంక్షన్ ఇది అంటే ఏ ప్లేస్లో -1/2, బి ప్లేస్లో -3/2, సి ప్లేస్లో 6 అంతే. సో విచ్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైందండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మరి కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.